సో ఈ దినమున మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో యాత్రికుని ప్రయాణం అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యాత్రికుని ప్రయాణం ఎంతమందికి తెలుసు? క్రైస్తవ జీవితం దేవుని వాక్యములో ఒక యాత్రికుని జీవితముతో పోల్చబడింది. దేవుని వాక్యం చెప్తుంది మనమందరము కూడా ఈ విశ్వాస జీవితములో యాత్రికులము. వీఆర్ ఆల్ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్, ఇన్ దిస్ జర్నీ. సో క్రైస్తవుడు ఈ లోకములో ఒక యాత్రికుడు. ప్రతి యాత్రికునికి ఒక ప్రారంభం ఉంటుంది, చేరవలసిన గమ్యం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది గమ్యము లేకపోతే జనులు గురి లేకుండా ప్రయాణం చేస్తారు. నేను ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నానంటే మనం ఒక గురి కలిగి ఉన్నాం, చేరవలసిన ఆ దేశానికి మనం చేరాలి. భూమి నుంచి పరలోకానికి ఇది ఒక ఆత్మీయ యాత్ర. దేవుని రాజ్యములో క్రొత్తగా జన్మించిన శిశువు నుండి పరిపక్వత చెందిన వధువు సంఘముగా మనము రూపాంతరము చెందేంత వరకు ఇదొక యాత్ర. దిస్ ఈజ్ ద జర్నీ. ప్రతి యాత్రికునికి కూడా ఒక ప్రారంభం ఉంటుంది. ఇఫ్ యు నో ద పిల్గ్రిమ్, ఒక యాత్రికునికి ఒక ప్రారంభం ఉంటుంది. మన అందరి జీవితాల్లో లోకము నుంచి లోకానికి నో అని చెప్పి దేవుని రాజ్యములోనికి అడుగుపెట్టిన మనందరికీ కూడా ఒక యాత్ర ఉంది. దెర్ ఈజ్ అ జర్నీ. ఆమేన్. ప్రతి యాత్రికుడు కూడా ఈ యాత్రలో ముందుకు కొనసాగాలి. ఇందాక చదవబడిన కీర్తనలో నుంచి 84, కీర్తన 84 5 నుంచి 7 వరకు చదువుదాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని ద్వారా బలము నొందిన ప్రతి వ్యక్తి కూడా తమ విశ్వాస జీవితములో యాత్రను ఇష్టపడువారు. చూడండి, ఒక యాత్రికుడు తను ప్రయాణించు కొలది గమ్యానికి దగ్గరవుతూ ఉంటాడు. మనం కూడా ప్రయాణించే కొలది, సంవత్సరాలు గడుచుచున్న కొలది ప్రభువుకు సమీపస్తులుగా మారాలి. ఆమేన్. మనం ఎంత ప్రభువుకు దగ్గరగా వస్తామో అంత దగ్గరగా ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. ఈ యాత్రికుని జీవితంలో మనము ఆయన యొద్దకు సమీపించాలంటే ఆయన బలం కావాలి. మెనీ టైమ్స్ వీ విల్ ట్రై టు ప్రొజెక్ట్ క్రైస్ట్, వీ విల్ ట్రై టు షో క్రైస్ట్ టు అదర్స్. ఇట్స్ అవర్ స్వెట్. ఆదివారం రోజు అందరం ఆత్మీయులమే. సోమవారం తర్వాత అగైన్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. వెన్ యూ గో టు యువర్ వర్క్ ప్లేస్ యూ హ్యావ్ ఛాలెంజెస్. అండ్ ఇక్కడ దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఎస్ దావీదు మనం కీర్తనలు అనడం చూస్తాం. నా హృదయమునకు ఏక దృష్టిని కలుగు చేయమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే హృదయము విభజించబడి ఉండడం కూడా సర్వసాధారణం. ఎస్, పీపుల్ లవ్ గాడ్, ఎస్ దే డూ లవ్ గాడ్, దే లవ్ అదర్ థింగ్స్ ఆల్సో. హార్ట్లో భాగాలు, సమ్ ఫర్ గాడ్, సమ్ ఫర్ అదర్ థింగ్స్. కానీ దేవుని ద్వారా బలం పొందుకుంటే ఒకే హృదయం, ఒకే మాట, ఒకే ఆశ, ఒకే శ్వాస, ప్రభు మాట వినాలని. ఆమేన్. ఆ బలము దేవుని యొద్ద నుండి రావాలి. దేవుని ద్వారా బలము పొందు మనుష్యులంట యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యు వాంట్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. మనము ముందుకు కొనసాగేందుకు ఇష్టపడతాం. యు డోంట్ వెయిట్. చూడండి, ఇజ్రాయెల్లో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఈ రివర్ జోర్డన్ 2 పాయలుగా చీలి ఒకవైపేమో వెళ్ళి ఒక గుంటలోనికి చేరుతుంది. దాంట్లో అవుట్ఫ్లో లేదు, ఇన్ఫ్లో ఉంది వాటర్, అవుట్ఫ్లో బయటకు వెళ్ళడంలా. మరొక దగ్గర ఒక నది వలె అది ప్రవహిస్తూ ఉంది. ఈ నది వలె ప్రవహించే నీటిని మనుషులు తాగుతున్నారు, పంటలకు వాడుతున్నారు. అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎక్కడైతే నీళ్లు నిలబడిపోయాయో అది మృత సముద్రముగా, అంటే ముందుకు సాగనిది ఏది కూడా జీవము లేనిది. హల్లెలూయా. గత సంవత్సరం ఏం చేశామన్నది అవసరంలే. ఈ సంవత్సరం మనం ముందుకు కొనసాగాల. గత సంవత్సరం ఏమైపోయింది, యు డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దట్. వీ వాంట్ టు గ్రో ఇన్ ద లార్డ్. గత సంవత్సరం దేవుని మాటకు వినలేకపోయాం, విధేయత చూపలేకపోయాం. ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలి, బికాజ్ ఐ వాంట్ టు గ్రో. ఏ ఇంట్లో కూడా బిడ్డలు
ఎదగకుండా డార్ఫ్ లాగా ఉండిపోవడం అన్నది తల్లిదండ్రులు చూడలేరు. అవునా కదా? కష్టం కదా. అందరు నవ్వుతారు, ఫన్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. ఆత్మీయంగా కూడా మనం ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 6వ వచనం, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. అంటే ఈ బాకా లోయ అనే లోయ కన్నీటి లోయ. మన ఆత్మీయ ప్రయాణంలో నవ్వు ఉంటుంది, కొంత దుఃఖం కూడా ఉంటాయి. జాగ్రత్త గమనించాలి. కన్నీటికి సమయం గలదంట, నవ్వడానికి సమయం గలదు, ప్రతిదానికి సమయం గలదు. ఇక్కడ ఈ బాకా లోయ అనే ఈ ప్రాంతము, ఈ కన్నీటి లోయ ఏం చేస్తుందంటే ఒకరిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా. యాత్రికుడు ఒక సందర్భంలో తన జీవితంలో కన్నీటి లోయ దగ్గరికి వస్తాడు. యాత్రికుడు ప్రయాణం చేస్తాడు. మనం అందరం యాత్రికులం. ఏడవని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఒకసారి ఒక మీటింగ్లో రామాయణపేటలో అడిగాను, అమ్మ కన్నీరు గార్చని వారు ఎవరన్నా ఉన్నారా ఎక్కడంటే ఒక ఆమె వినకుండా చెయ్యి ఎత్తేసింది. కన్నీరు కార్చని వాళ్ళ కన్నీరు గార్చని సందర్భం ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. చూడండి తరువాత 7వ వచనం, వారు నానాటికి ఏంటంట? వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. చూడండి, ఈ కన్నీటి లోయ మన జీవితంలో ఒక సందర్భం వస్తాం, డబ్బు లేకపోవడం, నమ్మిన వాళ్ళు విడిచిపెట్టడం, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, రకరకాల పరిస్థితులు. ఈ కన్నీటి లోయ దగ్గరకు వచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ వ్యాలీ ఆఫ్ బాకా. దేవుని వాక్యం చెప్తుంది, యాత్రికుడు ఆ కన్నీటి లోయను దాటి ఎక్కడికి వెళ్ళాలా? అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఎవరైతే ముందుకు కొనసాగుతారో దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు నానాటికి అభివృద్ధి అందరూ అనండి, అభివృద్ధి. అభివృద్ధి అంటే మనకు తెలిసింది బ్యాంక్ అకౌంట్, 4 కార్లు కొనుక్కోవడం, ఇయే. దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన అభివృద్ధి ప్రభువు వలె మన హృదయాన్ని మార్చినదే నిజమైన అభివృద్ధి. హల్లెలూయా. యేసు వలె మన జీవితాన్ని రూపాంతరపరిచినదే నిజమైన అభివృద్ధి. వాళ్ళు నానాటికి అభివృద్ధి చెందుతూ ప్రయాణము చేయుదురు. యాత్రికుడు ఇక్కడ ప్రయాణము చేస్తున్నాడు. చూడండి, వారిలో ప్రతివాడు, 7వ వచనం, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడును. వారిలో ప్రతి ఒక్కళ్ళంట సియోనులో దేవుని సన్నిధిని కనపడు. సియోను మనందరికీ తెలుసు, పరలోకములో ఉన్నతమైన స్థానం, పరలోకంలో అత్యున్నతమైన స్థానం సియోను. చాలాసార్లు ఎత్తైన కొండకు వెళ్ళాలంటే లోతైన లోయల గుండా వెళ్ళాలి. ఆమేన్. షార్ట్ కట్ లేదు. ఈ యాత్రికుని జీవితంలో ఎత్తైన స్థలానికి వెళ్ళాలంటే లోతైన మార్గముల గుండా వెళ్ళాలి. దెర్ ఇస్ నో షార్ట్ కట్. కన్నీటి లోయకు ఒక సమయం ఉంది, బట్ గాడ్ డజంట్ వాంట్ యూ టు రిమైన్ ఇన్ దట్ ప్లేస్. మనం ముందుకు కొనసాగాలి, నానాటికి అభివృద్ధి చెందుతూ ప్రయాణము చేయాలి, మనం ముందుకు కొనసాగాలి. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో ఇప్పటికీ మనము మారకపోతే ప్రయాణము చేయవారం కాదు. మా తాతగారు ఇలా ఉండేవాళ్ళండి, వాళ్ళ తాతగారు ఇలా ఉండేవాళ్ళండి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము అలాగే ఉంటామండి. అభివృద్ధి లేదండి. వాక్యంలో ముందుకు వెళ్ళాలి. మేమందరం కూడా మా కుటుంబాల్లో, క్రైస్తవేతరుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఉంటాం ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలలో స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. కానీ దేవుని కృపను బట్టి అభివృద్ధి పొందుతూ దేవుడు ముందుకు వెళ్ళాలన్న ఆశను పెట్టినప్పుడు ముందుకు కదలాలా. కదలకపోతే యూ విల్ బికమ్ లైక్ ఎ స్టాగ్నెంట్ వాటర్. ముందుకు కదలనిది ప్రతిదీ కూడా పనికిరాని దానిగా మారిపోతుంది. అందుకని నానాటికి బలాభివృద్ధి పొందాలంటే ఆత్మీయంగా మనము ఫలించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఎంత ఫలించాం. తాతగాళ్ళు ఆచారాలను పాటించేవాళ్ళు ఇప్పటికీ మన ఇళ్లలో చాలా దగ్గరలో ఆచారాలు కనపడుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో దాన్ని ఎందుకు చేస్తున్నారంటే మా తాత చెప్పాడు. తాత ఎక్కడున్నాడు? ఆయన లేడు. ఎవరిని అడగలేమో వాళ్ళ పేర్లు చెప్తారు. జాగ్రత్త. ఒక దినాన దేవుని ముందు నిలబడి మనం చేసే ప్రతి పనికి లెక్క చెప్పాలా. ఆమెన్.
దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి నోటి మాటకు లెక్క చెప్పాలంట. సియోను దేవుని నివాస స్థలం, పరలోకములో అత్యున్నతమైన స్థలం, పరిపక్వత చెందిన వారు దేవునితో కలిసి నివాసము చేయు స్థలం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, పరలోకంలో కొంతమంది గొప్పవారు, పరలోకంలో మరి కొంతమంది అల్పులుగా ఉన్నారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే మనమందరము ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడికి చేరాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు హ్యావ్ దట్ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ ఆల్ ఆఫ్ అస్. అందుకని ప్రభు మనల్ని అత్యున్నతమైన స్థలానికి పిలుస్తున్నాడు. కానీ అనేక మంది యాత్ర చేసేందుకు ఇష్టపడరు. వి డోంట్ వాంట్ ఎనీ జర్నీ. దట్ లిటిల్ వర్డ్స్ ఈజ్ ఫైన్. అప్పుడప్పుడు బైబిల్ చదవడం ఫైన్, అప్పుడప్పుడు ప్రార్థన ఫైన్, అప్పుడప్పుడు ఆదివారం, లేదంటే పండగ క్రైస్తవులుగా ఉండిపోతాం. దట్ ఈస్ ఫైన్. యు నో వాట్? యాత్ర చేయని ప్రతి జీవి దేనికి కూడా అర్థము లేని వ్యక్తిగా ఉన్నాడు. హీ డజంట్ నో ఎనీథింగ్. మీనింగ్లెస్ లైఫ్. ఒక అర్థము లేని జీవితం జీవించడం. దేవుని వాక్యం చెప్తుంది మనము నానాటికి వృద్ధి చెందాలి. ఆమేన్. దేవుని వలన బలమునందు మనుష్యులు ఆత్మీయ యాత్రను ఇష్టపడతారు. ఎంతమందికి తెలుసు మనం అందరము ఈ లోకంలో యాత్రికులమని? పేతురు గారు అన్నారు, 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించి. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక. మీరు పరదేశులు అంటే ఈ భూమికి సంబంధించిన వారు కారు. ఎప్పుడైతే క్రైస్తవునిగా మనం రక్షించబడ్డామో పరలోకములో మనకు స్థలము సిద్ధపరచబడింది. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ టెంపరరీ. నాతో కూడా నేను మిమ్మల్ని కూర్చొండబెట్టి ఉన్నాను అంటున్నాడు ప్రభు వాక్యంలో. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్షకుడని నీవు నమ్మి బాప్తిసం తీసుకుంటావో పరలోకములో నీ కొరకు ప్రభువు ఒక చైర్ని వేస్తున్నాడు, ఒక స్థలాన్ని సిద్ధపరిచి పెట్టినాడు. అందుకని ఇక్కడ పేతురు అంటున్నాడు, మనము పరదేశులము. పరదేశం అంటే ఇది కాదు, నీవు నివసించే స్థలం కాదు, నీ పర్మనెంట్. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? యుగ యుగములు తరతరముల నుంచి నేను నివసిస్తున్నానండి అన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? చెప్పాలి, ఉంటే చెప్పండి గట్టిగా. జన్మించిన వారు మరణించక తప్పదు. దట్స్ వాట్ ఐ ట్రై టు టెల్ ఈవెన్ ది అదర్ వీక్ ఆల్సో. ఈ భూమి మీద మన జీవితం టెంపరరీ. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే నీ ప్రియారిటీస్ మారతాయి. హల్లెలూయా. మనం పరలోకం కొరకు జీవిస్తాం. యు విల్ లివ్ ఫర్ దిస్ జర్నీ. నా ముందు దేవుడు పెట్టిన ఆ యొక్క యాత్ర ఏంటి, ఆ యాత్రలో నేను పొందుకోవాల్సిన బలం ఏంటి? ఇక్కడ పేతురు గారు మీరు పరదేశులు యాత్రికులు అని అంటున్నారేంటి? యాత్రికుడికి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండదు. యాత్రికుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? ప్రయాణం చేస్తుంటాడు. జీవజలమే కదులుతూ ఉండాలి. పనికొచ్చే నీళ్ళు ఒక సెలయేరులా కదులుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ముందుకు మనం వెళుతూ ఉండాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. అంటే మనం వదిలిపెట్టాల్సినవి అనేకం ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని. చూడండి, పేతురు గారు పౌలు గారు ఇద్దరు కూడా క్రైస్తవులు ఏమంటున్నారంటే మీరందరూ పరదేశులు, అదే విధంగా యాత్రికులు. గట్టిగానండి, యాత్రికులు. ఇంకా గట్టిగా అనాల్సిన మాట, నేను యాత్రికుని. దీని అర్థం చేసుకోవాలి. వీఆర్ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఒక దినమున దీన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన యాత్ర, క్రైస్తవునికి యాత్ర ఏంటో తెలుసా? ఈ భూమి నుండి పరలోకానికి చేరేంత వరకు యాత్ర. చిన్న బిడ్డగా దేవుని రాజ్యములో కొత్తగా జన్మించిన దినము నుండి క్రీస్తు వలె మారేంత వరకు యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఎవరు ప్రేమిస్తారో తెలుసు యాత్రని? దేవుని ద్వారా బలము నొందిన మనుష్యులు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. యాత్రను గురించి మాట్లాడితేనే మన వాళ్ళకి భయం పుడుతుంటుంది. ఎందుకో, అయ్యా ముందుకు కొనసాగాలయ్యా, దొరకరు. కొన్ని చేపలు జారుతూ ఉంటాయి. మన ఫిష్ మార్కెట్కి వెళ్తే జారి ఎక్కడ పడతాయంటే దాంట్లోనే పడుతుంటాయి. వాళ్ళు కూడా దాన్ని వదిలేసి జారం దాన్ని పట్టుకుంటుంటారు.
దేవుడు మనల్ని పట్టుకొని శుద్ధి చేయాలని ప్రభు ఇష్టపడుతుంటాడు. కానీ కొన్ని ఫిష్ దొరకవు. మీరు గొర్రెలు కూడా కొన్ని దొరకవు. సమ్ షీప్ వాన్ హైడ్ బికాస్ దే డోంట్ వాంట్ ద జర్నీ, దే డోంట్ లవ్ ద జర్నీ. దేవుని వాక్యం చెప్తుంది, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. ఎందుకు వాళ్ళకంత ఇష్టం ఎదగాలనంటే వాళ్ళు దేవుని బలాన్ని పొందుకొనున్నారు. ఆమెన్. దేవుని బలము నీవు పొందుకొని ఉంటే నీవు ఈ యొక్క జర్నీని ఇష్టపడతావు. ఆమేన్. మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు తన అనాది ప్రణాళిక చొప్పున నిర్ణయించిన గమ్యస్థానానికి మనం చేరే దర్శనం కలిగి ఉండాలి. యాత్ర మార్గమును ప్రేమించి ప్రయాణించు విశ్వాస యాత్రికులముగా మనం ఉండాలి. సో ఈ యాత్రికుడు దేవుడు అనాది ప్రణాళిక చొప్పున ఆయన నిర్ణయించిన యాత్రలో మనం ఉండాలి. రన్నింగ్ రేస్కి వెళ్ళామనుకోండి, అయ్యా పలానా స్టేడియంలో రన్నింగ్ రేస్ జరుగుతుందంటే, లేదండి మా ఇంటి దగ్గర ఉన్న స్టేడియంలో పరిగెత్తానంటే అవుద్దా? చెప్పాలి. కొంతమంది ఎవరికి నచ్చిన స్టేడియంలో వాళ్ళు పరిగెత్తుకుంటారు, అంత మాత్రాన్ని పిలిచి గిఫ్ట్ ఇయ్యరు. మనం పరిగెత్తాలంటే వీ మస్ట్ రన్ అకార్డింగ్ టు ద రూల్స్ యాజ్ పాల్ సెడ్. నియమము ప్రకారము పరిగెత్తాలంట. ఎక్కడ పరుగు పందెం జరుగుతుందో ఆ పందెం ప్రకారం పరిగెత్తాలా. దేవుని వాక్యం ఎక్కడైతే ఒక క్రైస్తవ పరిపక్వతలో ఒక యాత్రను చూపిస్తుందో ఆ యాత్రలో మనం పాలిభాగస్తులు ఉండాలి. ఇఫ్ యూ క్రియేట్ యువర్ ఓన్ జర్నీ, 100 మీటర్స్కి పిలిపించి ఫినిషింగ్ లైన్ లేకపోతే ఏం జరుగుతుంటుంది? గట్టిగా చెప్పాలి. ఎన్నోసార్లు అడిగాను ఈ మాట. మన వాళ్ళు అటు పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి పరిగెత్తడం చూసినంత వరకు నేను అడుగుతానే ఉంటాను ఈ ప్రశ్న. 100 మీటర్స్ లైన్కి పిలిపించి పరిగెత్తమని చెప్పి ఫినిషింగ్ లైన్ ఇవ్వలేదంటే ఏం జరుగుతుందండి? ఎంతవరకు పరిగెత్తారు? ఆయాసం కాదు, పడిపోయేంతవరకు పరిగెత్తుంటారు. మళ్ళీ ఓపిక రాగానే నీళ్లు తాగి మళ్ళీ పరిగెత్తుంటారు. చెమట సంవత్సరాలు గడుస్తుంది. దేవుడు చెప్పని పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉన్నాం. నీ పందెం ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు ఇచ్చిన యాత్రలో మనం పరిగెత్తుతాం. ఆమేన్. దేవుడు చెప్పిన పరుగు పందెంలో ఉందాం. ఎందుకంటే ఒక దినాన దేవుడు బలా నమ్మకమైన దాసురాలా చక్కగా పరిగెత్తావు, చక్కగా నీ యాత్రను ముగించావు అని ప్రభు మనల్ని అంటుండగా మనం వినాలంటే దేవుడు పిలిచిన గ్రౌండ్కు వెళ్ళాలా, దేవుడు ఉంచిన పందెంలో పరిగెత్తాలా. సో క్రైస్తవులకు కొరింథు సంఘము కూడా క్రైస్తవ సంఘమే. పౌలు గారు ఈ పరుగు పందెం గురించి చెప్తున్నాడు. యాత్రికును ఉండవలసిన యాత్రను గురించి చెప్తున్నాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయం, ఇంటికి వెళ్ళాక మీరు 10వ అధ్యాయం అంతా చదవండి, కానీ 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి అనగా ఇజ్రాయేలు ప్రజలకు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూడండి, ఈ సంగతులు ఏమన్నాడంటే దానికంటే ముందు కూడా వాళ్ళు శోధించినట్లుగా మీరు శోధించబాకండి, వాళ్ళు చేసిన పనులు మీరు చేయబాకండి. ఇశ్రాయేలు ప్రయాణం అంతా ఐగుప్తు నుంచి కానాన్లోనికి వచ్చి సియోనుకు వెళ్ళేంత వరకు వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉన్నదో అది భౌతిక ప్రయాణము, మీకు అది ఆత్మీయ ప్రయాణం అని చెప్తున్నాడు. ఫర్ దెమ్ ఇట్ వాజ్ అ లిటరల్ జర్నీ, ఫర్ యూ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ జర్నీ. ఆమేన్. ఇప్పుడు దేవుడు స్టేడియంకి ఎక్కడికి రావాలో ప్రభు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఓకే, మీ ముందున్న వాళ్ళు పరిగెత్తారు, మీ ముందున్న వాళ్ళు ఈ గ్రౌండ్లో పరిగెత్తారు. ఏంటి ఆ గ్రౌండు? వాళ్ళు ఐగుప్తులో ప్రారంభం చేశారు, వాళ్ళు సియోనుకు చేరారు, వాళ్ళు విశ్రాంతిలోనికి అడుగు పెట్టారు. నా ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఈ సంగతులు, వాళ్ళు పరిగెత్తిన పరుగు, వాళ్ళ అరణ్యంలో వెళ్ళిన ఆ మార్గం, ఇవన్నీ దృష్టాంతములుగా అనగా ఉదాహరణముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. ఆమేన్. వాళ్ళు నడిచిన నడత మనకు ఆత్మీయ మార్గము అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ కొలతను మనం అర్థం చేసుకుంటే విశ్రాంతిలోనికి అడుగు పెడతాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ సిమిలారిటీని మనం చూద్దాం కాసేపట్లో. ఇజ్రాయేల్ ప్రయాణంలో వాళ్ళు 7 స్థానముల ఆ యొక్క ప్రయాణంలో 7 స్థానాలు మనం చూస్తాం. ఐగుప్తులో ప్రారంభించారు, సియోనులో ముగించారు వాళ్ళ ప్రయాణం, వాళ్ళ యాత్ర. ఆ 7 స్థానములు 7 ఆత్మీయ అర్థాలను కలిగి ఉన్నాయి. యాత్రికుని ఆత్మీయ ప్రయాణములో ఉన్న ఆ 7 స్థలముల గురించి లేక 7 అనుభవముల గురించి అది తెలియజేయబడింది. ఐగుప్తు మొదటి స్థలం కాగా చివరి గమ్యస్థానం సియోను అని మనం వాక్యంలో చూస్తాం.
దావీదు దినాల్లో వాళ్ళందరూ సియోను స్వతంత్రించుకున్నారు. విశ్వాస యాత్రలో లోకము నుంచి రక్షించబడి సియోనులో ప్రభువును కలుసుకుని వరకు, అనగా ఆయన వలె రూపాంతరము చెందునంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తునికి ఇవ్వబడిన అంతిమ గమ్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. రక్షించబడ్డావు, సంఘానికి చెందిన వ్యక్తివే, నీటి బాప్తిస్మం అయిపోయింది, తర్వాత ఏంటి? ఎక్కడికి నువ్వు చేరాలి? చూడండి, తినడము లేకపోతే పండుకోవడము, ఒక దినాన మరణించడం, అది కాదు దర్శనం. అవి అందరూ చేస్తారు. క్రైస్తవుడు చేస్తాడు, క్రైస్తవేతలు కూడా చేస్తారు, తింటారు, నిద్రపోతారు, ఒక దినాన కనపడకుండా పోతారు. కానీ క్రైస్తవుకి ఇవ్వబడిన ఒక గురి ఏంటో తెలుసా? మనము ప్రభువులో ఎదగాలి, ప్రభు వలె మన జీవితాలు మార్చబడాలి. ఆమేన్. యేసు వలె మన జీవితం మార్చబడాలి. దానికి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు ప్రయాణాన్ని చూడు, వాళ్లకు జరిగిందంతా కూడా దృష్టాంతం, అది మీ కొరకు రాయబడింది, అనగా మీకు ఒక రోడ్ మ్యాప్ అంటున్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళ ప్రయాణంలో ఉన్న, ఇజ్రాయేలు ప్రయాణంలో ఉన్న 7 స్థలములు 7 పండగలను కూడా తెలియజేస్తున్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు 7 పండగలను వాళ్ళు జరుపుకుంటారు సంవత్సరానికి. యాత్ర ప్రారంభము మనం చూసినట్లయితే ఐగుప్తులో పస్కా పండుగ, మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. గొర్రెపిల్ల రక్తము ద్వారా రక్షించబడిన ఇజ్రాయేలు ప్రజలు. చూడండి, 10 తెగుళ్లను దేవుడు అనుమతించాడు వాళ్ళ మీదకి. చివరి తెగులు, వారందరి మీదకు తెగులు వచ్చింది. ఏంటో తెలుసా? ఆ తెగులు వాళ్ళల్లో ఇంట్లలో ఉన్న ప్రథమ ఫలాన్ని దేవుడు ఏం చేయనన్నాడు? నాశనం చేయనన్నాడు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకు, ఇదిగో గొర్రెపిల్లని తీసుకోండి, దాన్ని వధించండి, దాని రక్తం తీసుకోండి, మీ యొక్క ద్వారము యొక్క గుమ్మమునకు ఆ వైపు ఈ వైపు పైకమ్ములకు పూయండి. రక్తము కనబడిన గుమ్మములో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, రక్తము లేని ఇంటిలోనికి మరణదూత వస్తుంది. హల్లెలూయా. చూడండి, లేవి కాండము 23వ అధ్యాయం 5వ వచనం. సమయాన్ని బట్టి త్వరగా ముందుకు వెళ్దాం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. చూడండి, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మనం నిర్గమాకాండము 12వ అధ్యాయంలో చూస్తాం, గొర్రెపిల్ల రక్తమును తీసుకొని అడ్డకమ్ములకు, అంటే ఆ వైపు ఈ వైపు పైనున్న నిలువు కమ్మి, మీకేం కనపడుతుంది తెలుసా? ఆ వైపు ఈ వైపు పై కమ్మి, సిలువకు సాదృశ్యం. ఎందుకు దేవుడు వాళ్లకు ఆ వైపున ఈ వైపున పైన భూయమన్నాడు? వాళ్ళకి అర్థం కాల. దానిలో ఉన్న ఆత్మీయ అర్థం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ వైపు ఈ వైపు పై కమ్మి, అదేంటది? ఎందుకు ఒక ద్వారం ఉంటే ద్వారానికంతా రక్తం పూయండి, లేకపోతే తలుపు మీద పూయండి అని దేవుడు సెలవియ్యాల. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కమ్మికి ఆ వైపున ఈ వైపున పై కమ్మి మీద పూయండి. అది సిలువకు సాదృశ్యం. ఆమేన్. ఒక వ్యక్తి నశించుచున్న ఎవరైనా రక్షించబడాలంటే సిలువ యొద్దకు మాత్రమే రావాలి. సిలువ మాత్రమే రక్షించగలదు. ఆమేన్. దేవుని యొక్క అనాది ప్రణాళికలో ప్రభు చెప్తున్నాడు, యాత్రికుని మొట్టమొదటి అనుభవం సిలువ యొద్దకు రావాలి. మన ప్రారంభమే సిలువ దగ్గర. గొర్రెపిల్ల రక్తమును బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ యొక్క రక్షణ చేత వాళ్ళ ప్రయాణము ప్రారంభమైంది. దట్ వాజ్ ద లాస్ట్ కర్ట్స్ దట్ కేమ్ అపాన్ ఈజిప్ట్. అండ్ ఆ యొక్క అనుభవంతో వాళ్ళు బయలుదేరారు మొట్టమొదటిగా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు, వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చూడండి, దేవుని చిత్తం ఏంటంటే మనము మన ఇంటి వారును రక్షణ పొందాలని ప్రభు ఆయన తలంచి ఉన్నాడు. దానికి ఏం చేయాలా? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలా. యేసు ప్రభువును సొంత రక్షకునిగా తెలుసుకున్నావా అని అడిగితే, నేను పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి అని అంటున్నాడు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావా లేదన్నది కాదు నేను చెప్పేది. యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచావా?
నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడ్డావా? నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించావా? ఆ గొర్రెపిల్ల నీ కొరకు బలి అయ్యాడని విశ్వసించావా? అనంటే నా పేరు దానియేలు. నీ పేరు దానియేలు కాదయ్యా, రక్షించబడ్డావా? ఈరోజు అనేక మంది బిడ్డలకు రక్షణ అంటే తెలియని పరిస్థితి. అనేక మంది బిడ్డలు గొర్రెపిల్ల రక్తముకున్న ఆ విలువను గుర్తించని స్థితి. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ పస్కా పండుగ మొదటి నెలలో దాన్ని ఆచరిస్తారు. ఫస్ట్ మంత్ యూదుల క్యాలెండర్లో పస్కా పండుగ, పాస్ ఓవర్ మొదటి నెల ఆచరిస్తారు. ఎందుకు మొదటి నెల అంటే అది నూతన ప్రారంభానికి సాదృశ్యం. రక్షించబడ్డం అన్నది వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఆత్మీయ ప్రయాణములో జాగ్రత్తగా గమనించండి, ఆత్మీయ ప్రయాణంలో రక్షించబడము అన్నది మొట్టమొదటి మెట్టు. మన ప్రయాణంలో ఫస్ట్ స్టేజ్. ద్వారము పై కమ్ములకు ప్రక్క కమ్ములకు గొర్రెపిల్ల రక్తమును పూయుట, అది సిలువకు సాదృశ్యం. ఒక మాటలో చెప్పాలంటే పస్కా పండుగ, ఇజ్రాయేలు ప్రజలు ఆచరించిన పస్కా పండుగ మన రక్షణకు సాదృశ్యం. ఆమెన్. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మన యాత్ర ప్రారంభంలో పస్కా పండుగను విజిట్ చేసామని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చేయకపోతే ఈరోజు విజిట్ చేయాలి యాత్రికుడు. హల్లెలూయా. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బోర్న్ అగైన్. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానిపై శిక్ష విధించబడును. ఈ యాత్రికుని మొట్టమొదటి అడుగు నమ్మి బాప్తిస్మము పొందడం. మీరు అనొచ్చు, బాప్తిస్మం తీసేసుకున్నాను, నాకు గుర్తు కూడా లేదండి బాప్తిస్మం తీసుకున్నప్పుడు. నో 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 దట్ ఈస్ నాట్ బ్యాప్టిజం. బ్యాప్టిజం అనగా నమ్మి బాప్తిస్మం తీసుకోవడం. యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించి నమ్మి బాప్తిస్మం తీసుకోవడం. హల్లెలూయా. అంకుల్ గారు ఉన్నారు మన ముందు, సాక్ష్యం కూడా ఇచ్చారు లాస్ట్ టైం. బాబు పట్ట అంకుల్ గారు ఏమన్నారు, చిన్నప్పుడు ఏదో ఒక బ్యాప్టిజం అయిపోయింది, ఎవరో ఇచ్చేసారు చర్చిలో. అది తనకు తెలియని ప్రమేయం లేకుండా జరిగి ఉండవచ్చు. కానీ ఒక దినమున అనుకున్నారు, నేను ఈరోజు విశ్వసించాను, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను ఆయనను నా హృదయంలోనికి ఆహ్వానించాలి, నమ్మి బాప్తిసం పొందుకోవాలి. మరి దేవుడు తనతో, మా దేవునికి తనకున్న వ్యక్తిగత సంబంధం, ఎవరిని ప్రేరేపించలేరు. ఒక దినాన ఈ వయసులో అంకుల్ గారు మనకందరికీ కూడా ఒక మాదిరిగా ఉన్నారు. వెళ్ళి బాప్తిసం తీసుకోవాలని అడిగారు. క్లాసెస్ పెడితే క్లాసెస్కి వచ్చారు అంకుల్. అది ఉద్యమం అంటే. హల్లెలూయా. అది ఉద్యమం. తర్వాత తరం వారికి ఒక సందేశం. తెలియకేదో తీసేసుకున్నాం. తీసుకోవడం అంటే కూడా ఆ రోజుల్లో నాకు తెలిసి ముంచడం కాదుగా బాప్టిజం, సమ్ స్ప్రింక్లింగ్. అది ఎట్లా చిలకరింపు ఎట్టాగో అది బాప్తిజం కాదు వాక్యానుసారంగా. యేసు ప్రభు నీటి లోనికి దిగెను. చూడండి, అదేవిధంగా మనం చూస్తాం నపుంసకుడు మరి ఫిలిప్పు, వాళ్ళిద్దరూ నీటిలోకి దిగారు. యేసు ప్రభు నీటిలో నుంచి బయటకు వచ్చాడు. సో బాప్తిజం అనగా ముంచబడుట, బ్యాప్టిజం అనగా తడపబడుట, బ్యాప్టిజం అనగా బరియలు చేయబడుట. అది వాక్యానుసారమైన బాప్తిజం. ఏం జరుగుతుంది నీటి బాప్తిజంలో? అనేక బంధకాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏం జరుగుతుంది నీటి బాప్తిజంలో? ఐగుప్తు యొక్క శక్తి నాశనం అయిపోతుంది. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి బ్యాప్టైజ్డ్ బై ఇమ్మర్షన్ ఇన్ ద వాటర్. ఆమేన్. చూడండి, 1 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీయులు 5:7. మీరు పులిపిని లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏం చేయాలంట? పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అన్న మన పస్కా పశువు వధింపబడెను. మన పస్కా పశువు యేసు క్రీస్తు వారిని వాక్యం చెప్తుంది. నా పాపముల కొరకు సిలువ మాను మీద మరణించిన మన పస్కా పశువు యేసు క్రీస్తు వారిని వాక్యం చెప్తుంది. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఆమెన్. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుని యొక్క తల్లిగారు రివైవల్ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో కూర్చొని ఉంటే దేవుని యొక్క ఆత్మశక్తి ఆమెను తాకగా సిలువ కనపడుతుంది. సిలువ మీద నుంచి రక్తము ఒక వరద వలె కారుతూ ఆమె హృదయాన్ని తాకడం ఆమె ఒక కళ్ళలో చూస్తుంది. అప్పటి వరకు ఆమె ఆలోచన విధానం వేరు. ఆ దినమున ఆమె జీవితం మార్చబడింది.
సంపూర్ణముగా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, మన కొరకు బలి అయినది యేసుక్రీస్తు వారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. కొలోషియన్స్ చాప్టర్ 1:13 and 14. ఆయన మనలను ఆ. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. ఏం జరిగిందంట? రక్షించబడ్డప్పుడు ఒక యాత్రికుని ప్రారంభంలో అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంధకార సంబంధమైన రాజ్యము నుండి, అధికారము నుండి మనలను విడిపించి కుమారుని రాజ్యములోనికి మనల్ని ట్రాన్స్ఫర్ చేశాడు ప్రభు. హల్లెలూయా. అంటే దెర్ ఈజ్ ఎన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్ కింగ్డమ్. ఐగుప్తు బంధకంలో నుంచి వాళ్ళను విడిపించి సియోను లోనికి తెచ్చాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? లోకములో నుంచి బయటకు తెచ్చి ఆయన వలె పరిశుద్ధత కలిగి ఉండాలని లోనికి తేవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. బయటికి తేవడం, లోనికి నడిపించడం. హల్లెలూయా. బయటకు తేవాలి ఐగుప్తు నుంచి, లోనికి నడిపించాలా. బ్రింగ్ దెమ్ అవుట్, టేక్ దెమ్ ఇన్. అంతేగాని వాళ్ళను అంధకార సంబంధమైన రాజ్యం నుంచి బయటికి తెచ్చి విడిచిపెట్టడానికి కాదు దేవుడు రక్షించింది. ఒక దగ్గర నుంచి బయటకు నడిపించి మరొక స్థానంలోనికి నడిపించేందుకు. ఇదే యాత్ర. యాత్రికునికి ఒక ప్రారంభం ఉంది, ఒక ముగింపు ఉంది. హల్లెలూయా. వి షుడ్ హ్యావ్ ద విజన్. ఎవ్రీ పిల్గ్రిమ్ షుడ్ హ్యావ్ ద విజన్. క్రైస్తవునికి ఈ యాత్ర కనపడుతుంది ఇక్కడ. చూడండి, 2వ పండుగ, మొట్టమొదటిది ఏంటంట? పస్కా పండుగ. అది క్రైస్తవునికి అది మొట్టమొదటి స్టేజ్. దేనికి సాదృశ్యమైంది? రక్షణకు సాదృశ్యం. 2వది పులియని రొట్టెల పండుగ. వాళ్ళ ఆత్మీయ జీవితంలో, వాళ్ళ యొక్క భౌతికమైన ప్రయాణంలో మనం దీన్ని చూస్తాం. పులియని రొట్టెల పండుగ. లేవి కాండము 23:6. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. చూడండి, పొంగని రొట్టెలు తినమంటున్నాడు. గాడ్ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ దే షుడ్ ఈట్. అర్థం కాల వాళ్లకు. ఎందుకు పొంగని రొట్టెలేదు? ఏంటి పొంగిన రొట్టెకి పొంగని రొట్టెకి తేడా? పొంగిన రొట్టెలో అంత ఈస్ట్ వేస్తారు. ఈస్ట్ వేయగానే ఏమైపోద్ది? రొట్టె బన్ను పొంగుతుంది. అది ఇంత ముద్ద తీసుకుంటే ఇంత పెద్ద రొట్టెలాగా కనపడుతుంది. అబద్ధమా నిజమా? అది ప్యాకింగ్ ఏమో ఇంత ఉంటుంది, కానీ దానిలో వేసే ఆ పిండి ఎంత వేసారే అంటే 100 గ్రాములు వేసారంటారు. మన బ్రదర్ భాస్కర్ బ్రదర్ గారికి బాగా తెలుసు దాని గురించి. ఇంత చిన్న ముద్దను తీసుకుని దానిలో ఈస్ట్ వేసి అంత దాన్ని తీసుకుపోయి అవన్లో పెడితే అది ఒక అరగంట అయిన తర్వాత ఇంతలా కనపడుతుంది. అంటే దేవుని వాక్యములో ఏ విధమైన వేషధారితనం లేదు. పొంగని రొట్టెలు తినమంటాడు, అంటే చపాతీ లాంటివి తినమంటున్నాడు వాళ్ళను. ఎందుకనంటే ఎటువంటి అబద్ధము లేని వాక్యం ఆయనే వాక్యం. ఆమేన్. అనగా రక్షించబడిన వాళ్ళు వాక్యము చేత జీవించాల. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా జీవించాలి. ఎందుకంటే ఆయనే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే. యేసు ఏమన్నాడో తెలుసా? పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేను. పొంగని రొట్టెలు 7 దినాలు తినాలి వాళ్ళు. 2వ పండుగ. పొంగని రొట్టె దేనికి సాదృశ్యం అంటే దేవుని సత్యవాక్యానికి సాదృశ్యం. ఆమేన్. మన జీవితంలో యాత్రికుని 2వ స్టేజ్ ఏంటంటే వాక్యమును భుజించడం. వాక్యం ఒకసారి మన హృదయంలో ఉంటే పాపంలో పడకుండా ఆయన ధర్మశాస్త్రం మనల్ని కాపాడుతుంది. ఈరోజు చేసే తప్పులకు కారణం ఏంటో తెలుసా? వాక్యము చదవకపోవడం. ఈరోజు అనేక మంది బిడ్డలు 10 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళి, అయ్యో ఈ వాక్యాన్ని నేను ముందే చదివి ఉంటే ఇన్ని శ్రమలు నా జీవితంలో వచ్చేవి కాదు. నీకు తెలియదు కాబట్టి ఎవరన్నా చెప్తే వినాలా? కొన్ని సందర్భాల్లో మనకు వాక్యం మనం చదివిన అర్థం చేసుకోలేం, కానీ చదివిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలా. కొన్నిసార్లు దేవుడు వాక్యం చదువుతుంటే మాట్లాడతాడు, కొన్నిసార్లు సేవకుని పంపిస్తాడు, మరికొన్నిసార్లు చేపలు పంపిస్తాడు. వచ్చిందా లేదా యోనా జీవితంలో చేప?
కొంతమంది చేప కడుపులోనే మోకాళ్ళు వేస్తామంటారు. కొంతమంది యాత్రికులకి చేప కడుపు ఇష్టం, ఎందుకంటే కొద్ది దినాలు రెస్ట్. అది ఏమంటున్నాడు యోన? సముద్రపు నాచు నా తలను చుట్టుకునేది అంటున్నాడు. ఏది? ఈ పేగులు, చెత్త చెదారం కడుపు లోపల, తిమింగలం లోపల అనుభవాన్ని ఆయన చెప్తున్నాడు. ఆయన మారుతున్నాడు అక్కడ లోపల. జాగ్రత్తగా గమనించండి. చేప వస్తేనే నేను మారతా, హాస్పిటల్ బెడ్లో మారతా, యాక్సిడెంట్ అయితే మారతా, లేకపోతే నేను ఎవరైనా తంతే మారతా, తిట్టే మారతా, అనుభవం చూసిన తరువాత మారతా. నేను చెప్తా, ఇవన్నీ చేయకుండా దేవుని వాక్యం విని మారు, బ్రతుకు మార్చబడుతుంది. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం, ఈజియెస్ట్ వే. ఈరోజు చాలామందికి 1970 గురించి చెప్పమంటే చెప్పలేను, నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నేను కూడా లేను ఆ టైంలో. మా నాన్న అడిగితే చెప్తారు, అంకుల్ గారిని అడిగితే చెప్తారు. ఎందుకు చెప్పగలరు వాళ్ళు? వాళ్ళ సంవత్సరాన్ని చెప్పండి గట్టిగా. చూసిన వాళ్ళు చెప్తే మనం వినటం అన్నది ఆశీర్వాదకరం. ఈ మార్గంలో వెళ్తే ఈ శ్రమ ఉంది అని చెప్పినప్పుడు విని మన జీవితాన్ని సరి చేసుకుంటే యాత్ర చాలా సుఖంగా వెళ్తుంది ముందుకు. యాత్రికుడు చేరవలసిన దర్శనానికి చేరుతాడు. ఈ యాత్రలో దేవుని చిత్తాన్ని మనం చేస్తాం. ఎప్పుడైతే యాత్రికుడు డైవర్షన్ తీసుకుంటాడో కన్నీటి లోయలోకి వెళ్తాడు, కొన్నిసార్లు తిమింగలం కడుపులోకి వెళ్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. You want to listen what the word of God says. Amen. యేసు ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన జీవాహారమును నేను. జీసస్ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఆయనలో ఎటువంటి అబద్ధం లేదు దేవుని వాక్యంలో. ఆమెన్. రక్షించబడిన విశ్వాస యాత్రికుడు దేవుని వాక్యాన్ని భుజించాలి అనే దానికి ఇది సాదృశ్యం. మూడవది ప్రథమ ఫలముల పండుగ. థర్డ్ ఫీస్ట్ ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ఈ మూడవ పండుగకు యాత్రికుడు వచ్చినప్పుడు చూడండి, లేవి కాండము 23వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కొయ్యునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మేము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం ప్రథమ ఫలములుగా ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని తీసుకొని కానానుకు తెస్తున్నాడు. ఇక్కడ ఒక మనిషిగా రావడంలా, మోషే ఒక్కడే కాదు, ఒక గుంపును తెస్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. వీళ్ళు దేవుని కోసం వేరు చేయబడిన ప్రజలు, ప్రథమ ఫలములు దేవుని కోసం వస్తున్న వాళ్ళు, లోకములో నుండి బయటకు వస్తున్న వాళ్ళు, సాతాను ఆధిపత్యము నుండి ఆ యొక్క ఐగుప్తులో ఫారో సాతానుకు సాదృశ్యం, వాడి కిరీటం మీద ఒక సర్పం ఉంది, వాని ఆధిపత్యంలోంచి బయటకు వస్తున్న వాళ్ళు. వీళ్ళు దేవుని కొరకు ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలములు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములో ప్రథమ ఫలములు. ఇప్పుడు మనమందరం కూడా ఫలములమే. హల్లెలూయా. కానీ వారు ప్రథమ ఫలములుగా ఉన్నారు. ఆమేన్. వాళ్ళు బయటకు వస్తున్నారు. చూడండి, ప్రథమ ఫలముల పండుగను జరుపుకునే పద్ధతి ఏంటంటే, ఒక పనగా తీసుకొని దేవుని సన్నిధిలో వాళ్లకు పండిన ఆ పంటను ఏం చేయాలంట? అలలాడించాలి. ఇట్స్ కాల్డ్ వేవ్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ లార్డ్ ఈ ప్రజలను బట్టి. సో యాత్రికుని మూడో స్టేజ్ ఏంటో తెలుసా? ఈ ప్రథమ ఫలముల. ఏంటి ప్రథమ ఫలముల పండుగ యాత్రికునికి? అది కూడా చూడాలి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అంటే మరణించిన వారిలో నుంచి క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి ఆయన లేగనే అనేక మంది కూడా తిరుగుతున్నారు, అవునా కదా? హల్లెలూయా. ప్రభు ఒక్కడిగా కాదు. ప్రథమ ఫలముల పంట అంటే ఆ యొక్క పంటలో నుంచి చేతికి అందినంత ఒక పన. ఆయన ప్రథమ ఫలముగా లేస్తే ప్రథమ ఫలములు అంటే ఒక పన. అందుకని అనేక మంది సమాధుల్లోంచి లేచారు. దేవునికి ఆయన వారిని కనపరిచాడు, లోకానికి కూడా. వాళ్ళు వెళ్ళి వాళ్ళ బంధువులు కలిశారు మార్కెట్లో. హల్లెలూయా. క్రీస్తంట మరణించిన వారిలో ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. యాత్రికునికి విశ్వాస యాత్రలో
యాత్రికుడు నీటి బాప్తిసం ద్వారా ఈ అనుభవాన్ని చూస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడి. చూడండి, బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైన అంశమో. మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే ప్రభువు మృతుల్లో నుంచి లేచి ఆయన ప్రథమ ఫలములు అయ్యాడు. మనము ఆయనతో మరణించినట్లయితే ఎలా మనం మరణిస్తాం? సజీవులుగా ఉన్న మనం నీటి బాప్తిస్మం ద్వారా మనం పూడ్చిపెట్టబడతాం, క్రీస్తులో తిరిగి లేస్తాం. హల్లెలూయా. యు ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్ అండ్ యు ఆర్ రిజరెక్టెడ్ ఇన్ క్రైస్ట్. అదే చూస్తాం 5వ వచనంలో. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల నీవు మరణముతో ఐక్యము కలిగిన వానివైతే ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో మనము ప్రథమ ఫలములు ఎలా అవుతామంటే నీటి బాప్తిస్మం పొందుకుంటే ఆయన మరణించిన ఆ మరణములో మనం పాలిభాగస్తులు అవుతాం. మరణించిన ప్రభువును 3 దినాలు కూడా భూమి ఆపలేకపోయింది. హల్లెలూయా. నీవు ఆయన మరణములో పాలు పంచుకుంటే ఆయన పునరుద్ధానములో కూడా నీవు పాలిభాగస్తుని అవుతావు. నీటి బాప్తిస్మం ద్వారా అనేక బంధకాలు తెగుతాయి, నూతన జీవాన్ని దేవుడు ఇస్తాడు. మనము బ్యాప్టిజో అనగా సంపూర్ణముగా ముంచబడుట. నీవు మరణించావు, నువ్వు పాతి పెట్టబడ్డావు. నీవు తిరిగి నీళ్ళలోంచి లేచినప్పుడు క్రీస్తుతో కలిసి నీవు లేచావు. అది పునరుద్ధాన శక్తి. ఆమేన్. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. మార్పును చూస్తాం. ఒక్క క్షణంలో మారిపోరు జనాలు, కానీ మార్పును ఖచ్చితంగా చూస్తాం. ఎందుకో తెలుసా? అది మన శక్తి కాదు, దేవుని శక్తి. ఆయన వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇజ్రాయేల్ ప్రయాణంలో వాళ్ళు కూడా ఈ యొక్క మరణ పునరుద్ధానమునకు సాదృశ్యంగా వాళ్ళు కూడా నీటి బాప్తిసాన్ని సాదృశ్యరూపకంగా చూశారు. అదే అంటున్నాడు పౌలు గారు 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. వాళ్ళ బాప్తిస్మం మేఘములో సముద్రములో బాప్తిస్మము పొందిరి. 2 వైపులా నీళ్లు శాస్త్రీయ నామం ఏంటి? H2O. మేఘము యొక్క శాస్త్రీయ నామం. సో పైన H2O, సైడ్స్ H2O. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. మేఘమును బట్టి సముద్రమును బట్టి బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం దేనికి? వాళ్ళకి అర్థం కాల. పైన మేఘమేమో కదలడంలే, 2 వైపుల నీళ్ళు ఇటు అయిపోయింది. వాళ్ళకి తెలిసిందేంది? దాటుకుని త్వరగా వెళ్ళిపోవాలి, వెనకాల శత్రువు వస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘానికి ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సంఘానికి రోడ్డు మ్యాప్ వేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు మోషేను బట్టి బాప్తిస్మం పొంది. చూడండి, రక్షించబడిన తరువాత వాక్యాన్ని చదవాలి. పులిని రొట్టెల పండుగనగా వాక్యము చేత హృదయం నింపబడాలి. 3వది, యాత్రికుని 3వ స్థానం నీటి బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానిపై శిక్ష విధించబడును. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. సమయాన్ని బట్టి త్వరగా వెళ్తున్నాను. లేవీకాండము 23వ అధ్యాయం, యాత్రికుని 4వ స్థానం, ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. లేవీకాండం 23:15-17 వరకు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు
మరుదినము వరకు ఆ. మీరు 50 దినములు లెక్కించి ఎన్ని దినములంట? 50 దినములు 50 దినములు లెక్కించి యెహోవాకు ఆ. క్రొత్త ఫలముతో కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. నైవేద్యము అర్పింపవలెను. మీరు ఆ. మీ నివాసములలో నుండి ఆ. తూములో రెండేసి ఆ. 10వ వంతుల పిండిగల 2 రొట్టెలను ఆ. అల్లాడించు అర్పణముగా తేవలను. ఆ. వాటిని ఆ. గోధుమ పిండితో చేసి ఆ. పులియబెట్టి కాల్చవలెను. పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పండగ నుంచి పండగకు 50 రోజులు గ్యాప్ ఇమ్మంటున్నాడు దేవుడు. 50 అంటే పెంటకోస్, 50 పెంటకోస్. దాని అర్థం ఏంటంటే 50. ఈ పండుగ నుంచి పండుగకు ఉన్న వ్యత్యాసాన్ని బట్టి దాన్ని పెంతకోస్తు పండుగ అంటారు. అనగా 50 దినముల వ్యత్యాసం. ప్రథమ ఫలముల పండుగ నుంచి మరొక పండుగ 50 దినములు లెక్క పెట్టాల. 50 అనగా పెంతకోస్తు. అనగా ఈ పెంతకోస్తు పండుగను వాళ్ళు జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలో తెలుసా? 2 రొట్టెలు తీసుకోండి, దాన్ని పులిసిన పిండితో దాన్ని మీరు చేయాల. చేసిన తర్వాత అగ్ని మీద కాలవమంటున్నాడు దేవుడు. ఈ 2 రొట్టెలు యూదులకు అన్యులైన మనకు సాదృశ్యం. యూదులు మాత్రమే కాదు, మేడగది మీద పెంతుకోస్తు అనుభవంలో ఆ యొక్క బాప్తీసాన్ని పొందుకుంది. కొర్నేలు కూడా పొందుకున్నాడు. కొర్నేలు అన్యుడు. ఆమెన్. ఎంతమంది తెలుసు? కొర్నేలు గృహంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకొని అన్ని భాషలు మాట్లాడారు. అనగా ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది ఈ విశ్వాస యాత్రికుని జీవితంలో ఒక స్థానం. ఒకవేళ 120 మంది మీద మాత్రమే ఆ అనుభవాన్ని వాళ్ళు చూసి అంతటితోటి సంఘములో ఆగిపోయినాయి క్రియలు, యాత్రికుని ప్రయాణం అంతటితోటి ఆగిపోయింది. ఆ ప్రథమ ఫలముల పండుగతోటి ఇక జర్నీ లేదు, నీటి బాప్తిస్మే ఫైనల్ అని దేవుడు ఎక్కడ చెప్పలా. ఒకవేళ అలా చెప్పుంటే కొర్నేలు ఇంట కార్యం జరిగేది కాదు. సమరయ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని దర్శించేవాడు కాదు. ఈ దినము వరకు పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘంలో కూడా, ఇక్కడ కూడా, when God comes, he will do something wonderful. హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు ఈరోజు ఆరాధనలో? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకమైన దేవుడు. ఆయనలో మార్పు లేదు, రాదు, రాబోదు. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ హిస్ చర్చ్ వన్ మోర్ టైమ్. హల్లెలూయా. ఈ యొక్క యాత్రికుడు ఈ యొక్క 4వ అనుభవం చూడండి. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. వాళ్ళు సీనాయి పర్వతానికి వచ్చింది కూడా పెంతెకోస్తు సమయంలోనే వచ్చారు. దేవుడు అగ్నివలే పరలోకము నుండి సీనాయి పర్వతం మీదకు దిగాడు. అక్కడ వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, అద్భుతమైన అగ్నిని చూశారు, కార్యాలు చూశారు. అక్కడ పాపాన్ని బట్టి మోషే సీనాయి పర్వతం దిగిరాగా ఒక్క దినమున 3000 మంది చనిపోయారు. సంఘం ప్రారంభంలో మేడగది మీద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరు వెయిట్ చేయమన్నారండి వాళ్ళని? యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండమన్నాడు. వాళ్ళు వెళ్ళి వేచి ఉన్నారు. 10 దినాలు వేచి ఉన్నారు వాళ్ళు. మీరు అనొచ్చు, ఎలా చెప్తున్నారు 10 దినాలని? అది కూడా చెప్తాను. వాళ్ళు 10 days వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు అగ్నివలే వాళ్ళు ఉన్న స్థలంలోనికి వచ్చాడు. దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. పేతురు కిందకి దిగి వెళ్ళి వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడ్డారు. ఆడ 3000 మంది పాపాను బట్టి చనిపోయారు సీనాయి పర్వతం దగ్గర. ఇక్కడ 3000 మంది ఆత్మను బట్టి రక్షించబడ్డారు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. చూడండి, యేసు ప్రభువారు పునరుద్ధరణుడైన తర్వాత 40 దినములు అనేక మందికి ప్రభువు కనపడుతూ ఈ భూమి మీదనే ఆయన అనేక మంది కనపడ్డాడు. ఆయన వెళ్ళిన తరువాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళే మునుపు మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండమన్నాడు. వీళ్ళు వెళ్ళి వేచి ఉన్నప్పుడు పెంతెకోస్తు దినము రానే వచ్చింది. ఆ దినమున పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. ఆమెన్. 40 దినాలు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తే వాళ్ళు వెళ్ళి వేచి ఉన్న సమయంలో పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమును వస్తే, పెంతెకోస్తు అంటే ఎన్ని దినాలంట? 50 దినాలు. 40 దినాలు ప్రభు ఉన్నాడు, మిగతా దినాలు వాళ్ళు వెయిట్ చేశారు. ఎన్ని దినాలు వెయిట్ చేశారు? 10 దినాలు. పాత నిబంధనతో సంబంధం లేదు. పౌలు గారి పత్రికలు చదివితే చాలు, కొత్త నిబంధన ఒక్కటి సరిపోద్ది, సువార్తలు మాత్రం సరిపోతాయి. ఎలా తెలుస్తాయి ఎన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేశారో? ఈ పండుగలు చదివితే అర్థమవుతుంది. పండుగలు చదవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళాలి. అందుకనే తిమోతి గారికి పౌలు గారు అంటున్నారు,
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము అని ఉందే, కొన్ని లేఖనాలు ఉన్నాయా? ప్రతిలేఖనము ఖండించుటకు, బోధించుటకు, క్రీస్తునందు శిక్ష చేయుటకు. ఎంటైర్ వర్డ్ 31,102 వచనాల బైబుల్ సారాంశం. వి మస్ట్ రెవర్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు 3వ నెలలో సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. 3వ నెల ఇజ్రాయేల్ క్యాలెండర్లో పెంతెకోస్తు పండుగ. అపోస్తలు కూడా 3వ నెలలో మేడగదికి చేరారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అన్నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఇక్కడ వాళ్ళు 3వ నెలలో వాళ్ళు మేడగది మీద ఉన్నారు, సంఘము. ఇక్కడ యాత్రికులు ఎక్కడికి చేరారు? మేడగది మీదకి చేరారు. అక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డాడు. సో వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఈ యొక్క పెంతెకోస్తు పండుగను సాదృశ్య రూపకంగా జరుపుకున్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం చేరవలసిన 4వ ఆ యొక్క స్టేజ్ స్థానం పరిశుద్ధాత్మ బాప్తిసం అనే అంశం. చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం తర్వాత ఎవరైతే యేసు ప్రభు ఎరగనని చెప్పని 3 సార్లు మరి ప్రభు ఎరగనని చెప్పిన పేతురు ప్రభు కోసం ఎన్ని శ్రమలైనా ఓర్చుకునేందుకు సిద్ధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూడండి, అపోస్తల కార్యములు 1:8. వి నీడ్ దట్ పవర్. చర్చ్ నీడ్ దట్ పవర్. యాక్ట్స్ చాప్టర్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. అందరండి, శక్తి. వి నీడ్ దట్ గాడ్స్ పవర్. హల్లెలూయా. వి నీడ్ దట్ పవర్. యాత్రికుడు ముందుకు కొనసాగాలంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే, దేవుని చిత్తాన్ని జరిగించాలంటే దేవుని బలం కావాలా? దేవుని వలన బలము పొందు మనుష్యులు. వి నీడ్ గాడ్స్ పవర్, నాట్ అవర్ పవర్. ఈరోజు ఈ పెంతెకోస్తు అనే అంశం అనేక కాంట్రవర్సీస్కి స్థానం అయిపోయింది. కారణం మన వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. అనేక మందికి హృదయంలో బిటర్నెస్ ఉంది. చాలామంది బిడ్డలు నీటి బాప్తిసం దగ్గరికి వచ్చి ఆగిపోయారు, ముందుకు కదలని స్థితి. కారణం ఏంటంటే వాక్యానికి అతీతంగా జరుగుతున్న అనేక కార్యాలు అనేక పెంటెకోస్టల్ సర్కిల్స్లో. ఫర్గెట్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, కాన్సన్ట్రేట్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ యు టు డూ. హల్లెలూయా. మనం మనుషుల కోసం బతుకుతున్నాం, దేవుని కోసం బతుకుతున్నాం? దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఇక్కడ పౌలు గారు అంటారు, వాళ్లకు జరిగినవి దృష్టాంతములుగా జరిగాయి, మనకు బుద్ధి కలగడానికి రాయపడ్డాయి. వాళ్ళు భౌతికంగా నడిచారు. నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు కూడా ఆ స్థానములు దాటుతూ గురి యొద్దకు చేరాలి. 5వ పండుగ శృంగధ్వని పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. లేవీకాండము 23వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. లేవీకాండం 23 నుంచి 25 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. చూడండి, ఈ శృంగధ్వని పండుగ అనగా దేవుని ప్రజలను దేవుని యొక్క సన్నిధికి పిలిచేందుకు. వాళ్ళు బూరలు ఊదగానే దేవుని ప్రజలు దేవుని సన్నిధి దగ్గరకు రావాలి. వాళ్ళు బూరలు ఊదగానే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ ప్రయాణాన్ని పునఃప్రారంభించాలి. 2 కారణాలు. నెంబర్ 1, బూరలు ఊదగానే వాళ్ళు దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. బూరలు ఊదగానే వాళ్ళ ప్రయాణం పునఃప్రారంభం అవ్వాలి, అంటే యాత్రికుడు కొనసాగించాల. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క అగ్నిని చూశారు. దేవుడు ఉన్న స్థలంకి మనం వచ్చేసాం,
ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అక్కడికి వచ్చేసాం అనుకొని సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళ ప్రయాణం అంతట్లో ఎక్కువ సమయం ఆగిపోయిన స్థలం సీనాయి పర్వతం. 11 నెలలు ఆగిపోయారు. ఎన్ని నెలలండి? 40 సంవత్సరాలు తిరుగుతున్నారు అరణ్యంలో, అది వేరే విషయం. ఒకే స్థలములో ఎక్కువ సమయము గడిపినది సీనాయి పర్వతం దగ్గర. 11 నెలలు ఆగిపోయారు. ఈరోజు కూడా అనేక సంఘాలు ఆగిపోయిన స్థలం కూడా ఈ యొక్క సీనాయి పర్వతం. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నాం, మమ్మల్ని మించిన పరిశుద్ధులు లేరు, భాషలు మాట్లాడతాం, అద్భుత కార్యాలు జరుగుతాయి, అంతే ఇంక ముందుకు అదే పాప స్వభావం. కానీ దేవుడు అన్నాడు 2 పులిసిన రొట్టెలు తెచ్చి కాల్చమన్నాడు. ఎందుకు పులిసిన రొట్టెలు తెమ్మన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న ఇంకా పులిసిన పిండి పాపం మీలోనే ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నా కానీ పులిసిన పిండి అలాగే ఉంటుంది. మనం కొరింథీ సంఘంలో చూస్తాం, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నారు కానీ భయంకరమైన శరీర క్రియలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించాలని, ఆయన వలె మార్చాలని. ఈ అనుభవంలో కూడా మనం సంపూర్ణముగా దేవుని యొక్క స్వభావాన్ని మనం పొందుకునే స్థితిలో ఉంటాం. హల్లెలూయా. అందుకని చాలాసార్లు అయ్యా తెల్ల బట్టలు వేసుకుంటారు, శారీయో లేకపోతే ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటారు, వైట్ డ్రెస్సులు, భాషలు మాట్లాడతారు, వాక్యం చదువుతారు, అద్భుత కార్యాలు, ప్రవచనాలు అన్నీ ఉంటాయి. కానీ కుళాయి దగ్గర గొడవ మాత్రం గొడవే అంటారు. నేనంటాను భాషలు మాట్లాడింది కరెక్టే, అది కూడా నిజమే. ప్రవచనం అది కూడా జరిగింది కరెక్టే. కుళాయి దగ్గర గొడవ అది కూడా కరెక్టే. ఎందుకంటే రొట్టెల్ని పులిసిన పిండితో చేయమన్నాడు ప్రభు సీనాయి పర్వతం దగ్గర. పులిసిన పిండి అనగా పాపానికి సాదృశ్యం. పాప స్వభావం ఇంకా అలాగే ఉంది. ఆమేన్, హల్లెలూయా. పాప స్వభావం ఇంకా అలాగే ఉంది. భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. ఎదిగాడు. ఇక్కడ యాత్రికుడు సీనాయి పర్వతం దగ్గరికి రావడం అనగా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ పాపపు స్వభావం ఇంకా అలాగే ఉంది. అందుకనే ఈ శృంగధ్వని పండుగను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మీరిప్పుడు ముందుకు కొనసాగండి. హల్లెలూయా. ఈ అనుభవంలో నుంచి మీరు ముందుకు కొనసాగండి. డోంట్ క్యాంప్ అరౌండ్ దేర్ సో మచ్. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిసీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజంను పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. చదవండి. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. చూడండి, దేవుడు అంటున్నాడు సేనలను తరలించడానికి, దేవుని ప్రజలు ముందుకు నడిపించడానికి. ఎందుకు దేవుని ప్రజలు ముందుకు నడిపించాలంటే వాళ్ళ యాత్ర అక్కడ ఆగిపోయింది. పరిశుద్ధాత్మ బాప్తిసంతో యాత్రికుడు ఆగిపోయాడు. కానీ యాత్రికుడు బలాభివృద్ధి నొందుతూ ముందుకు వెళ్ళాలి, ప్రభువు వలె మారాలి. కానీ ఏమైపోయాడు? ఆగిపోయాడు. పరిశుద్ధాత్మ బాప్తిసంలో సీనాయి దగ్గర దేవుని ప్రజలు ఆగిపోయారు. దేవుడు అంటున్నాడు నిర్గమకాండం 15వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమకాండము 15:17, నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయము నందు వారిని నిలువపెట్టెదవు. వారిని నిలువపెట్టేది. ఇక్కడ మోషే ప్రయాణ ప్రారంభంలో ఈ యొక్క పర్వతం గురించి మాట్లాడితే వాళ్ళు అనుకున్నారు సీనాయి పర్వతం గురించి మోషే చెప్పాడు అనుకున్నారు. నీ పరిశుద్ధ స్థలము, నీ స్వాస్థ్యము దగ్గరికి నీవు మమ్మల్ని నడిపిస్తావు అని మోషే అన్న మాటను వాళ్ళు సీనాయి పర్వతం అనుకుని అక్కడే ఆగిపోయారు. 11 నెలలు ఒకే స్థలంలో ఆగిపోయారు. ఈరోజు సంఘం ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం కూడా వాళ్ళు ఆగిపోయారు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. పాపం అలాగే ఉంది. ఆదివారం సంఘానికి వస్తాం, సోమవారం నుంచి పరుగు ఆగిపోద్ది. ఒక ఆయన అంటున్నాడు సోమవారం నుంచి శనివారం వరకు ఏం జరుగుతుందో దాన్ని అడగబాకండి, దేవునికి కావాల్సింది అదే. ఆదివారం మాత్రం క్రైస్తవ్యం, సోమవారం నుంచి శనివారం వరకు ఏం జరుగుతుందో ఎవరికి అవసరం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 12వ అధ్యాయంలో, మీరు పిలువబడిన పర్వతం సీనాయి కాదు, మిమ్మల్ని పిలువబడిన పర్వతం సియోను. హల్లెలూయా. గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ యూ టు ద మౌంటైన్, ఇఫ్ యూ టచ్ యూ విల్ డై. మిమ్మల్ని పిలువబడిన అనుభవం ఏంటంటే పెంతెకోస్తు అనుభవానికి కాదు, మిమ్మల్ని పిలువబడిన పిలుపు పరిశుద్ధతకు, సియోను పర్వతానికి. హల్లెలూయా.
ఈ యాత్రికుడు ప్రయాణం గురి యొద్దకు చేరేంత వరకు పరిగెత్తాల. ఎక్కడా కూడా మనం ప్రయాణంలో ఆగిపోకూడదు. హల్లెలూయా. దానికి దేవుని యొక్క కృప మనకు కావాలి. చూడండి, ఈ యొక్క బూరలు వాళ్ళు ఊదినప్పుడు వాళ్ళ ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. మన జీవితంలో కూడా ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిసమే అంతిమ అనుభవము అనుకొని ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరన్నా ఆగిపోయి ఉంటే, టుడే దెర్ ఇస్ ఎ ట్రంపెట్ కాల్. ఈరోజు శృంగధ్వని పండుగ మన జీవితాల్లో ముందుకు కొనసాగమని పిలిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా కాలంగా ఆగిపోయినారు ఈ పర్వతం దగ్గర, సీనాయి దగ్గర చాలా కాలం నుండి వస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ పరిశుద్ధత కనపడడంలా. ఐ హ్యావ్ కాల్డ్ యూ టు ద మౌంటైన్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్. దేవుడు ఆ పెంతెకోస్తు అనుభవంలో ఆగిపోయిన బిడ్డలకు ఈరోజు పిలుపు, కమ్, విశ్రాంతిలోనికి రండి, క్రీస్తు స్వారూప్యంలోనికి రండి. సీనాయి దగ్గర ఆగిపోవడం నా చిత్తం కాదు, మీరు ముందుకు కొనసాగండి అని ట్రంపెట్ కాల్ ఇస్తున్నాడు దేవుడు మనకి ఈరోజు. హల్లెలూయా. యాత్ర చేయువారు ఎవరో తెలుసా? దేవుని బలము పొందుకున్న మనుష్యులు మాత్రమే యాత్ర చేయు మార్గములను ప్రేమిస్తారు. దేవుని బలం ఉంటే అర్పణ చెల్లించేటప్పుడు దేవుడు అంటున్నాడు, కొవ్వును మాత్రం మీరు నాకు సమర్పించండి. అంటే పరిచర్యలో మన పరుగులో బలమంతా దేవునిదే అయి ఉండాల. ఆమేన్. బలమంతా ఎందుకంటే కొవ్వు బలానికి సాదృశ్యం. గాడ్ ఈజ్ ఆస్కింగ్ us, పుట్ ఆల్ ద ఫ్యాట్ అపాన్ ది ఆల్టర్. బలము సొంత బలం ఉండకూడదు, దేవుని బలం పొందుకుంటే యాత్రను ఇష్టపడతావు. యాత్రను ఇష్టపడ్డావంటే దేవుని చిత్తాన్ని చేస్తావు. హల్లెలూయా. చూడండి, 6వ పండుగ ప్రాయచిత్తార్థ దిన పండుగ. 6వది ప్రాయచిత్తార్థ దిన పండుగ. లేవి కాండము 23. ఈ పండుగలు అర్థమవుతున్నాయా? కొంచెం లోతైనా కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు ఒక ఆత్మీయ మార్గాన్ని బోధిస్తుంది, మనము చేరవలసిన గురిని మనకు తెలియజేస్తుంది. ఆమేన్. లేవి కాండము 23, 26 నుంచి 28 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయచిత్తార్థ దినము. దేని నిమిత్తమంట? పాపము నిమిత్తమై ప్రాయచిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున ఏం చేయాలంట? మిమ్మును మీరు దుఃఖపరుచుకొని. అందరూ అనండి, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకొనుటకై అది ప్రాయచిత్తార్థ దినము. అది ప్రాయచిత్తార్థ దినము. ఆ డే ఆఫ్ రిపెంటెన్స్. మన పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడం, పాప స్వభావం. ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి? ఎస్ ఆర్ నో? కానీ మన లోపల పాపము చెయ్యాలన్న తపన ఒక పరుగు ఉంటుంది. అందుకనే పౌలు గారు అదే మాట అంటాడు, నేను ఏది చేయని ఉద్దేశించానో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదో అదే చేస్తున్నది నేను కాదు. పక్కింటి ఆయన అన్నాడా? చెప్పాలి, ఏమన్నాడు? నాలో ఉన్న పాప స్వభావం. మనం గుర్తించాల్సిన సమస్య ఏంటంటే మనలో పాప స్వభావం ఉంది, పాపము చేయాలన్న నైజం ఉంది. దేవుని చిత్తం ఏంటంటే పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, పాప స్వభావం మీద విజయాన్ని ఇచ్చి క్రీస్తు వలె మనల్ని మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. శిలువ కార్యములో విజయం ఉంది. అండ్ గాడ్ వాంట్స్ టు చేంజెస్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద సన్. చూడండి, మనలను మనము దుఃఖపరుచుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటేమో ఎర్ర సముద్రం 2గా చీలింది, నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళకేం శ్రమ లేదు. ఇప్పుడు యోర్దాను నది వచ్చింది, యోర్దాను నది ముందుంది. వాళ్ళు అవతలకి వెళితే కానాను, యువతలు ఆగిపోయారు. ఆ యొక్క యోర్దాను నది దేవుడేమన్నా అద్భుత కార్యము చేస్తే తప్ప వాళ్ళు కానాన్లోకి చేరలేరు, ఎందుకంటే దేవుడే చేయాలి ఆ కార్యం. హల్లెలూయా. ఇక్కడ యోర్దాను నదిని 2గా చీల్చలా దేవుడు. మన యెహోషువలో చదువుతాం, యోర్దానును పైనుండి పారే నీళ్లను దేవుడు వెనకకు నెట్టినట్టుగా రాయబడి ఉంది. హల్లెలూయా. పాప స్వభావం ఎక్కడి నుంచి పారుతుంది?
చాలాసార్లు అంటాం మనవాడు అంతా వాళ్ళ తాతలాగా ఉన్నాడండి, అంటే మన తాత గురించి తెలిసిన వాళ్ళు చెప్తారన్నమాట. ఆయన మూర్ఖుడు వీడు మూర్ఖుడే అంటారు. యాడ నుంచి పారుతుంది మూర్ఖత్వం? ఎక్కడి నుంచి? పైనుండి పారు నీళ్లు. దేవుడు ఏం చేశాడు ఇక్కడ? ప్రాయశ్చిత్తార్థ దినం, డే ఆఫ్ అటోన్మెంట్ పండుగలో ఆ పాప స్వభావాన్ని వెనకకు నెట్టాడు. ఇక్కడ యోర్దాను నది, పారుతున్న యోర్దాను నదిని ఆదాము అనే పురము దగ్గరకు నెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. పాపము ఇక నీ మీద ప్రభుత్వము చెయ్యదు, అనగా నువ్వు పాపం మీద ప్రభుత్వం చేయాలి. సిన్ షెల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ, యూ షెల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద సిన్ బికాజ్ యు ఆర్ ఇన్ గ్రేస్. ఇది నిజమైన కృప. కృపనగా పాపం మీద దేవుడు మనకిచ్చు బలం. హల్లెలూయా. మనం పస్కా పండుగలో చిన్న చిన్నవి పడుతుంటాం, లేస్తుంటాం. ఎంతమంది తెలుసు యోయో బాల్? చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ కట్టుకొని బాల్ వేసుకొని కొడితే ఏం చేస్తుంది? బాల్ వెళ్ళిపోద్దా? వెనక్కి వస్తుంటుంది. మన జీవితాలు అట్టుంటాయి. పస్కా పండుగలో రక్షించబడ్డప్పుడు యాత్రికుడు అలా ఉంటాడు, పడుతుంటాడు లేస్తుంటాడు, పడుతుంటాడు లేస్తుంటాడు. ఊరూరికే పడతాలు వేయడం కూడా మంచిది కాదు. అర్థమైందా? దేవుడు లేపుతున్నాడు కదా అని చెప్పని పడ్డం లేయడం, సాయంత్రం వెళ్దాం, క్షమాపణ, ఉదయం వచ్చి మళ్ళీ పడ్డం. కేవలం పంది మాత్రమే పని చేస్తుందట. అది బురద దగ్గరికి వెళ్తే బురదలో తిరగడం, పడ్డం, మళ్ళీ రావడం, మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఇదే పని. కానీ జాగ్రత్తగా గమనించండి, ఒక గొర్రె పిల్లని తీసుకుపోయి బురదలో వేయండి, అదేం చేస్తుంది? దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. బురదలో ఎప్పుడూ కూడా అది జలకాలాడాలని చెప్పి ఎప్పుడు ఇష్టపడదు. స్విమ్మింగ్ కొట్టదు గొర్రె, ఎందుకంటే గొర్రె స్వభావం బురదకు అది వ్యతిరేకం. మనం అందరం గొర్రెలం, క్రీస్తు చేత కొనబడ్డ గొర్రె పిల్లలం మనం, ప్రభువు మంద మనమంతా. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ఈ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగలో మనలో వచ్చే ఒక బలం ఏంటంటే, ఈ యాత్రికునిలో పాపము ఇక నీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకనగా నీవు కృపలో ఉన్నావు కాబట్టి. ఈ యాత్రలో మనం ముందుకు సాగితే దేవుడు బలాన్ని ఇస్తాడు, పాపం మీద విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, మనలను మనము దుఃఖపరుచుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక ముగించేద్దాం త్వరగా. వీ హ్యావ్ ఓన్లీ వన్ మోర్ ఫీస్ట్. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చూడండి, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడ్డం. నేను మేకులతో సిలువ మీద కొట్టబడ్డం. నేను మనకు మిత్రుడు కాదు. ఈ నేను శత్రువు యాక్చువల్గా. హల్లెలూయా. నా చిత్తాన్ని చేయడం, నాకు నచ్చింది చేయడం. చూడండి, ఆ సిలువ వేయబడిన జీవితం ఖచ్చితంగా దుఃఖాన్ని తెస్తుంది. కొట్టగలిగి కొట్టకుండా ఉంటే దుఃఖమే లోపల. హల్లెలూయా. బలముంది, నువ్వు మాట్లాడగలిగేందుకు నోరుంది, కానీ మాట్లాడకుండా ఉండడం సిలువ వేయబడిన జీవితం. తిట్టగలిగి తిట్టకుండా ఉండడం సిలువ వేయబడిన జీవితం. అధికారం ఉంది చేతిలో, నువ్వు వినియోగించగలవు, కానీ ప్రభువులో సిలువ వేయబడిన బిడ్డలు అధికారాన్ని దుర్వినియోగం చేయరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పే మాట? దుఃఖమే కొన్నిసార్లు మన స్వచిత్తం జరగకపోతే ఎంత ఏడుస్తామో. చాలాసార్లు కూలిన ఆదాములో ఉన్న స్వభావం మూర్ఖత్వం. నేను ఇప్పుడు అనుకుంటాను, తల్లిదండ్రుల మాట చిన్నప్పుడే వినుంటే త్వరగా ప్రభు పట్టుకునేవాడు, త్వరగా వాడుకునేవాడు. అట్ట కాదుగా. మనం ఖచ్చితంగా చేప కడుపులో నేర్చుకోవాలి కదా. కొంతమంది నాలాంటి వాళ్ళు బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దిన పండుగనగా మన స్వచిత్తం సిలువ వేయబడ్డం. ఎంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నీ చిత్తం జరగాలయ్యా. ఆయన చిత్తంలో పాపం లేదు. హల్లెలూయా. నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా. నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా. ఆయన చిత్తం మన జీవితంలో జరగాలంటే నా తలంపులు, నా ఆలోచనలు, హృదయ సంబంధమైన మానవ ప్రేమ ఏమవ్వాలంట? సిలువేయబడాలి. మనం అనుకుంటాం హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం ఏంటంట? ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ మానవ ప్రేమ కూడా యోయో బాల్ లాగానే
ఎంత త్వరగా ప్రేమిస్తారో అంత త్వరగా ద్వేషించేది మానవ ప్రేమ. కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా, అగాపే ప్రేమ. చూడండి, గాడ్ వాంట్స్ us టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. నీ కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రేమను మించిన ప్రేమ ఏదీ లేదు. ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని ఉచిత కృప, ఆయన ప్రేమ. మన కొరకు ప్రాణము పెట్టే అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఉన్నారండి ఎవరన్నా ప్రాణం పెట్టిన నా కొరకు నో నో నో. ఒకవేళ ఏమన్నా త్యాగం చేస్తే దానిలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైంది. అటువంటి ప్రేమను మన జీవితంలో చూడాలంటే ఈ పాప శరీరం సిలువుపై మేకులతో కొట్టబడాలి. ఈ ప్రాయచిత్తార్థ దిన పండుగలో దుఃఖం ఉంది, వారిని వారు దుఃఖపరుచుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఆ యొక్క యోర్దాను నదిని దాటారు. అవతలికి రాగానే యెహోషువ కొత్త తరానికి అందరికీ కూడా సున్నతి చేసుకోమని ఆజ్ఞాపించాడు. అనగా పుట్టుకతో వచ్చిన లక్షణాలు వేరు చేయబడ్డాం. ఈ యాత్రికుడు రక్షించబడ్డాడు, వాక్యం చదివాడు, నీటి బాప్తిసం అయిపోయింది, పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయింది, అక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా దేవుడు అన్నాడు, నౌ ఇట్స్ టైమ్ టు మూవ్, బయటికి బయలుదేరి వెళ్తున్నాడు. కానీ యోర్దాను నది దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు హృదయాన్ని కోస్తున్నాడు. గాడ్ ఈస్ కటింగ్ అవే ఆల్ ద ఓల్డ్ పాస్ట్ లైఫ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఆమెన్. సాతానికి సంఘాన్ని చూస్తే కాదు భయం, యోర్దాను దాటిన సంఘాన్ని చూస్తే సాతాన్ నిలబడలేడు. సిలువ వేయబడిన క్రైస్తవుని చూస్తే సాతాన్ నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏ శక్తి ఉన్నా కానీ సిలువ శక్తి అది. ఆమెన్. మనకివ్వబడిన బలము అది సిలువ శక్తి. జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటుటకు ఈ పండుగ సాదృశ్యం. యోర్దాను దాటిన తర్వాత వాళ్ళు ఐగుప్తును గుర్తు చేసుకోవాలా. ఒక గొప్ప కార్యం ఏం జరిగిందంటే, యోర్దాను నదిని దాటిన తర్వాత వాళ్ళు కూరగాయల గురించి కానీ, చేపల గురించి కానీ, ఆకుకూరల గురించి కానీ మాట్లాడినట్టు మనం చూడం బైబిల్లో. చూసారు ఎవరైనా? ఏం జరిగింది? యోర్దాను దాటిన తర్వాత ఐగుప్తు అవమానాన్ని దేవుడు దూరం చేసేసాడు. హల్లెలూయా. ఈ అనుభవం చాలా కీలకం పరిశుద్ధుని జీవితంలో, యాత్రికుని జీవితంలో. ఈ అనుభవం చాలా కీలకం, వెరీ ఇంపార్టెంట్. ఈ అనుభవం లేకపోతే భాషలు మాట్లాడతాం, ఆరాధన చేస్తాం, అంతా చేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని మించిన విలన్లు ఉండరు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? అటువంటి టెంపరీ స్పిరిచువల్ లైఫ్ని స్ట్రైటన్ చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. గాడ్ సేస్ సిన్ షెల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. నీవు పాపం మీద ప్రభుత్వం చేయాలి, ఎందుకంటే నీకు కృపనిచ్చున్న కృప బలం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ విశ్వాస యాత్రలో సిలువ వేయబడిన జీవితం అనే అనుభవం ద్వారా దాన్ని మనం ఎరిగి ఉండడం చాలా కీలకమైన అనుభవం. ఆమేన్. 7వ పండుగ, చివరి పండుగ, పర్ణశాలల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్స్, ఫీస్ట్ ఆఫ్ బూత్స్ అని కూడా అంటారు. విశ్రాంతి పండుగ అంటారు, దీన్ని మహిమ పండుగ అంటారు. ఆ పండుగను ఆచరించిన సమయాన్ని బట్టి ఆ పండుగకు పేరు ఇవ్వబడింది. గుడారాల పండుగ అనేది కూడా అదే. మరి మన వాళ్ళు ఆ గుడారాల పండుగ ఇప్పుడు ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ దాని ఆత్మీయ అర్థం వేరు. టుడే ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. లేవి కాండము 23వ అధ్యాయం 39 నుంచి చూద్దాం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి. చూడండి, ఆ పండుగ ప్రారంభము విశ్రాంతే, ఆ పండుగ ముగింపు విశ్రాంతే. మొదటి దినమున మీరు దబ్బపలను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్త దేశంలో నుండి ఇశ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పర్ణశాలలు అంటే వాళ్ళకి ఇల్లున్నా కానీ ఇంటి వెనకాల వాళ్ళకున్న గార్డెన్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు. వాళ్ళకేమో మంచి హౌసెస్ ఉంటాయి, లోపల ఎయిర్ కండిషన్ అంతా ఉంటుంది.
కానీ ఇంటి వెనకాల చిన్న చిన్న గుళ్ళు వేసుకో అంటే గుడిసెల్లాగా లేకపోతే పర్ణశాలలాగా వేసుకుంటారు. టెంట్స్ అంటారు వాటి. అవి వేసుకొని వాళ్ళు 7 దినములు అక్కడే రెస్ట్ తీసుకోవాలా. ఆ పండుగ ప్రారంభం రెస్ట్తోనే, ముగింపు రెస్ట్. దేవుని చిత్తం ఏందో తెలుసా? మనం అందరం రెస్ట్లో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏడనే కూర్చొని ఊరు వాళ్ళని తిట్టుకుంటున్నాం అనుకోండి, లోపల రన్నింగ్లో ఉన్నట్ట రెస్ట్లో ఉన్నట్ట? రన్నింగ్ రేసు. ఏడ కూర్చొని ఎవరినో తిట్టుకుంటూ ఉంటాం లోపల. ఏడే కూర్చుంటాం, రేపే ఆ బిల్లు ఎట్ట కట్టాలి, ఎల్లుండి ఆ బిల్లు ఏం చేయాలి, వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు, మనం ఎందుకు బాగుపడడంలే. ప్రయాస, చెమట. నిజమైన చెమట బయట కనపడేది కాదు. ఇదేముంది ఫ్యాన్ లేకపోతే వస్తుంది. నిజమైన చెమట హృదయ సంబంధమైంది. ఆమెన్. కొంతమంది అవతల వాళ్ళు బాగుపడితే చూడలేరు. మరి కొంతమందికి ఉండే ఈర్ష్యే అసలు చెమట లోపల. ఎందుకంటే దే కాంట్ సీ అదర్స్ ప్రాస్పరింగ్ ఇన్ ఎనీ ఏరియా. లోపల హృదయ సంబంధమైన ఆ యొక్క పోరాటం, తిట్టాలా, తన్నాలా, వాడిని ఇది మాట్లాడు, అది మాట్లాడ. కానీ దేవుడు అంటాడు, చూడండి, ఈ పండుగ ప్రారంభం విశ్రాంతే, ముగింపు విశ్రాంతే. ప్రతి ఒక్కళ్ళు మీరేం చేయాలా? గుడారాలు వేసుకోండి. 7 దినములు దాంట్లోనే ఇజ్రాయేల్ ప్రజలు ఉండాలి. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే సియోనుకు వచ్చారో, దావీదు మందసం కొరకు ఒక గుడారాన్ని వేశాడో, చుట్టుపక్కల ఉన్న శత్రువులంతా కూడా మిత్రులైపోయారు ఇజ్రాయెల్ దేశానికి. యుద్ధం ఆగిపోయింది. హల్లెలూయా. యుద్ధము లేదు. ఇంకా ఈ పర్ణశాలల పండుగలో యుద్ధము లేదు, పోరాటం లేదు. దేవుడే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్. హల్లెలూయా. విశ్రాంతినిచ్చాడు దేవుడు, విజయాన్ని ఇచ్చాడు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? శత్రువులు దావీదు సియోను స్వాధీనం చేసుకున్న తరువాత ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్లు తీసుకొని వస్తున్నారండి ఇవ్వడానికి. శత్రువుల్ని మిత్రులు చేసాడు దేవుడు. హల్లెలూయా. మరి మన క్రైస్తవ విశ్వాస యాత్రలో ఈ పర్ణశాల అనుభవం ఏంటి? ఎందుకంటే వీ హ్యావ్ టు ఫినిష్ వెల్. ప్రారంభించాం పస్కా పండుగతో, మనం ముగించాల్సిందేంటి? పర్ణశాలల పండుగ. చాలామంది పస్కా పండుగలో రక్షించబడ్డాం, పరలోకంలో పర్ణశాల పండుగ ఒక్కసారి జంప్ వేస్తారు. మిగతా పండుగలన్నీ ఎవరు పూర్తి చేయాలి? మనమా? చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము అనుభవపూర్వకముగా చూడవలసిన ప్రయాణాన్ని పౌలు గారు చెప్తున్నారు. అవి వాళ్లకు దృష్టాంతములు, మనకు బుద్ధి కలగడానికి మాదిరిగా రాయబడ్డాయి. ఇంగ్లీష్లో దే వర్ ఆల్ రిటన్ ఫర్ అవర్ అడ్మానిషన్. ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్ టు దెమ్ యాజ్ ఎగ్జాంపుల్. ఎన్శాంపుల్ అని ఉంటుంది, ENSAMPLE. ఎన్శాంపుల్ అంటే ఒకసారి జరిగింది, మళ్ళీ జరగనయ్యింది. మన జీవితంలో ఈ యొక్క మార్గం మనం ముందుకు కొనసాగాలంటే ఆ విశ్రాంతిలోనికి అడుగుపెట్టి. ఏంటి ఆ విశ్రాంతి క్రైస్తవునికి? ఇది విశ్రాంతి పండుగ. ఇజ్రాయేలు సియోనుకు మందసాన్ని తెచ్చిన తరువాత సొలొమోను దినములలో ఈ పండుగను మహిమకరంగా వాళ్ళు ఆచరించారు. నెహెమ్యా దినాలలో ఒక పునరుద్ధరణ సమయంలో ఈ పండుగను వాళ్ళు ఆచరించారు. చూడండి, పండుగ జరిగిన సమయాన్ని బట్టి ఆ పండుగకు ఆ పేరు. మీరు పర్ణశాలల పండుగ అంటే దాన్ని గుడారాల పండుగ అంటారు, పర్ణశాలల పండుగ అంటే మహిమ పండుగ అంటారు, పర్ణశాలల పండుగ అంటే పునరుద్ధరణ పండుగ అంటారు. సో ఆ పండుగ జరిగిన విధానాన్ని బట్టి దానికి ఆ పేరు ఉంది. సో వెన్ సమ్వన్ సే యు నో ద ఫీస్ట్ ఆఫ్ గ్లోరీ, దట్ మీన్స్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్, పర్ణశాలల పండుగ. యు నో ఫీస్ట్ ఆఫ్ రెస్టరేషన్, పర్ణశాలల పండుగ. సో వాక్యంలో మనం చూస్తాం. మరి ఏంటి క్రైస్తవ విశ్వాసి యాత్రలో ఈ పర్ణశాలల పండుగ అంటే ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు ఫ్రిడ్జ్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని లేవు వాగ్దానం లేడా? యేసు ప్రభు వారు ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన వస్తువుల గురించి కానీ, భౌతిక సంబంధమైన ఈ యొక్క స్వాస్థ్యాన్ని గురించి కానీ ప్రభు ఎక్కడ బోధించాల వాక్యంలో? దేవుడు నా దగ్గరికి రండి, నేను మీకు ఇది ఇస్తాను అని ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మోషే దేవుని ప్రజలతో చెప్పాడు, ఊరక నిల్చుండి దేవుడిచ్చు రక్షణను మీరు చూడండి. ఊరక నిల్చుండి, స్టాండ్ స్టిల్. ఒక ఆయన అంటాడు, మనం ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళు గమ్ముకుంటారన్నా, వాళ్ళు నోరు మూయించాలన్నా. నువ్వు గమ్ముకుంటే దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు స్టాండ్ స్టిల్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ.
If you stand still, God will give you the job. If you stand still, God will change the hearts. If you stand still, God will bring the conviction and repentance. ఊరక నిలుచుండి దేవుడు చేయు కార్యములను మనం చూడాలా. హల్లెలూయా. ప్రభువు ఆయన మహిమతో నిండి ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కెరూబుల మధ్య ఆసీనుడై ఆయన ఊరక నిల్చుండి కూర్చుంటే ఆయన ముందు సమస్తం దేవుడు ఎలా నిర్ణయించాడో అలా జరుగుతుంది. పగలవ్వాలంటే పగలు, రాత్రి అవ్వాలంటే రాత్రి, సమస్తం దేవుడు ఏది చెప్తే అది జరుగుతుంది. ఒక విశ్వాసిగా మనము ఈ స్థానానికి వచ్చినప్పుడు దేవుడిచ్చు విశ్రాంతిని మన కుటుంబాల్లో చూస్తాం, వ్యక్తిగత జీవితాల్లో చూస్తాం. ఆమెన్. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. నా బిడ్డల్ని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు అటువంటి విశ్రాంతిలోనికి మనకి ఇన్విటేషన్ ఇస్తున్నాడు. బట్ ఏ పండగ కూడా జంపింగ్ లేదు. హల్లెలూయా. పస్కా పండుగ, తర్వాత పులిని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, పెదకోస్తు పండుగ, తర్వాత శృంగధోని పండుగ, తర్వాత ప్రాయచిత్తార్పణ పండుగ, చివరిగా పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ కూడా వాళ్ళు భౌతికంగా జరుపుకున్నారు. ఆత్మీయంగా ఈ యొక్క యాత్రలో, విశ్వాసి యొక్క యాత్రలో మనం చూస్తూ ముందుకు వెళ్తాం. ఎక్కడ ఆగిపోయినారో ఐ డోంట్ నో, బట్ గాడ్ వాంట్స్ అస్ టు స్టార్ట్. హల్లెలూయా. మనం ఎక్కడున్నామో అక్కడికి ముందుకు వెళ్ళాలి. చూడండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, మొన్న బ్రదర్ మురళి గారు ఒక క్లాస్లో మాట్లాడుతుంటే అంటున్నాడు, అన్న మరి ఎద్దులు దున్నించే విధం ఏంటో తెలుసా? బాగా అనుభవం ఉన్న ఎద్దుకు మరి బలహీనమైన ఎద్దు, కొత్త ఎద్దులు కొన్నప్పుడంట పాత ఎద్దుతో తెచ్చి కడతారట. ఎందుకంటే ఈ పాత ఎద్దు కొత్త ఎద్దుకు దున్నడం నేర్పిస్తుంది. ప్రభువు చేసిన కార్యమును మనం తెలుసుకోవాలంటే ప్రభుతో కలిసి ఏమంటారు, కాడి కిందకి రావాలి. కమ్ అండర్ ద యోక్ ఆఫ్ క్రైస్ట్. లాగే పనంతా మన జీవితాన్ని విశ్రాంతిలో ప్రభువు లాగుతాడు. మనము ఆయన కలిగించు రక్షణను మనం చూస్తాం. మనం మార్చడం ప్రారంభించామంటే అంత గందరగోళమే. మనం ఇంటర్ఫియర్ అయ్యామంటే అంత తేడాలే. ఇఫ్ యు ప్రే అండ్ టేక్ రెస్ట్, లెట్ అవర్ లార్డ్ ఫైట్ ద బ్యాటిల్. సాతాను మన బిడ్డలను ఎప్పుడు పాడు చేయలేడు. దేవునికి సమస్తం సాధ్యమే. వాడు ఒకవేళ ఒక దారిలో గుండా వస్తే 10 దారులు గుండా పరిగెత్తి వెళ్ళిపోవాలి. ఎందుకు? నువ్వు విశ్రాంతిలో కూర్చున్నావు. నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. సో ఏంటి క్రైస్తవుడు ఈ పర్ణశాలల పండుగ అనుభవం? ఒక యాత్రికుడు తన విశ్వాస జీవితంలో చేరవలసిన ఫైనల్ డెస్టినేషన్. ఆ ఫైనల్ డెస్టినేషన్కి ఎప్పుడైతే యాత్రికుడు వస్తాడో తన ప్రయాణం ఆగిపోయింది, చేరవలసిన గురికి చేరాడు, దేవుని చేత మహిమపరచబడుతున్నాడు. ఏంటి ఆ యొక్క స్థలం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఈలాగు నియమించెను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు యాత్రికుని ప్రయాణము కొనసాగుచున్నది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఇప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఈ ప్రయాణము కొనసాగుచూ ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఎఫెసు సంఘానికి మీరు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి వచ్చేసి ఉన్నారు, అయిపోయిందని రాయిలా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, అగు వరకు. హల్లెలూయా. పస్కా పండుగలో రక్షించబడంగానే అటువంటి సంపూర్ణత రాదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంతా చదివేసి గుర్తుపెట్టుకుని, నేను చెప్పాను కదా, ఒక సహోదరి చాలా చక్కగా వాక్యం మొత్తం చదివినా కుళాయి దగ్గర వాళ్ళని కూడా చదవగలదామే. అక్కడ కూడా రాదు సంపూర్ణత. నీటి బాప్తీసం దగ్గర సంపూర్ణమైన విజయాన్ని, సంపూర్ణమైన విశ్రాంతిని చూడం. పెంతెకోస్తు అనుభవంలో మనటువంటి అనుభవాన్ని చూడం. కానీ మనం ముందు కొనసాగుచుండగా ఒక దినం మన జీవితంలో ఈ యొక్క విశ్రాంతిలోనికి అడుగు పెడతాం.
క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆ జీవితంలోకి మనం రాగానే మనం ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ ప్రభువు చేస్తా పోతుంటాడు. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఎట్లాంటి మనసు కలిగి ఉండాలంట? అందరూ ఒకసారి చెప్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. సో మన అంతిమ గమ్యస్థానం సియోను. ఎందుకు సియోనుకి వెళ్తున్నామంటే సియోనులో దేవుడు నివాసం ఉంటున్నాడు కాబట్టి మన గురి సియోను మీద పెట్టాలా, సీనాయి దగ్గర ఆగిపోకూడదు. హల్లెలూయా. చూడండి, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలా? ప్రభువుకు కలిగిన మనస్సు. ఈ సియోను, ఆ ఉన్నతమైన ఆ స్థలమునకు దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయమును అనుసరించిన వాడు దావీదు. అంతకు ముందున్న రాజు మందసాన్ని తెచ్చి సియోను మీద పెట్టలా, కానీ దేవుని హృదయానుసారుడు మందసాన్ని వెతికాడు, దాన్ని తెచ్చి సియోను మీద పెట్టాడు. శత్రువులందరూ మిత్రులయ్యారు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? రక్షించిన మనందరినీ యేసు వలె మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పస్కా పండుగలో రక్షించి ప్రతి మార్గము గుండా, ప్రతి అనుభవం గుండా తెచ్చి యేసు వలె ఆ పర్ణశాలల పండుగలో ఉన్న విశ్రాంతిని మనకివ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ముగించేద్దాం. రోమన్స్ చాప్టర్ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని చెప్పాలి. ఎవరిలాగా మార్చాలని? ఎవరు కుమారుడు? యేసు వలె మార్చాలని తండ్రి నిర్ణయించున్నాడయ్యా. ఇది దర్శనం మనకి. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని కుమారుని స్వారూప్యములో. ఒక విషయం చెప్తాను, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ మనల్ని కుమారుని స్వరూపంలో మార్చడానికే. మాట వినని ఈ హృదయాన్ని విధేయులుగా మార్చేందుకే దేవుడు అనేక పరిస్థితులు అనుమతిస్తుంటాడు. అందుకనే సంఘానికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక సుత్తి, ఒక పోగరుతోటి జనాలు వెయిట్ చేస్తుంటారు మనం చెక్కేదానికి. సమాజముగా కూడుట మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడికి వస్తే రకరకాల అనుభవాలు ఉంటాయి మనకు. సో ఒక వ్యక్తిని ఎంతకాలం చెక్కుతారు చెప్పాలి. ఒక ఫిగర్ ఉందండి, చెక్కుతున్నాం. ఎంతసేపు చెక్కుతాం? 10 రోజులు 20 రోజులు అనొచ్చా? అట్టానో ఏమంటాం? ఆ చెక్కువాడు ఆ రూపం వచ్చేంత వరకు చెక్కుతాడు. ఒకసారి రూపం రాగానే ఏం చేస్తాడు? పోగరు పక్క వేరైపోద్ది, సుత్తి పక్కన పెట్టేస్తాడు. ఎందుకని? చేయాల్సిన పని అయిపోయింది, విశ్రాంతి తీసుకుంటాడు. మనం కూడా ఆయన స్వరూపంలోనికి రాగానే మనం విశ్రాంతిలోనికి అడుగు పెడతాం. హల్లెలూయా. శ్రమలు ఆగిపోతాయి, శత్రువులు మిత్రులు అవుతారు, చెక్కుతున్న బిడ్డలు కామ్ డౌన్ అయిపోతారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఇంట్లో భార్య భర్తను, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రుల్ని చెక్కుతూ ఉంటారు. కానీ మనం చేరవలసిన గురికి ఎప్పుడైతే మనం చేరుతామో ఈ శ్రమలన్నిటి నుంచి దేవుడు మనకి విశ్రాంతినిస్తాడు. దేవుని చిత్తం అదే. కుమారుని స్వారూప్యము కలవారగుటకు ఆయన ముందుగా మనలను నిర్ణయించాను. ఈరోజు ఏ విధమైన శ్రమలు జాగ్రత్తగా గమనించండి. శ్రమలు మనకు సహకారులు, శ్రమలు మనకు శత్రువులు కాదు. శ్రమలు మనకు సహకారులు. అవి మనల్ని చెక్కుతున్నాయి. ఎక్కడికి చెక్కుతున్నాయి తెలుసా? సియోనుకు, పర్ణశాలల పండుగ వైపుకు వెళ్ళేంత వరకు చెక్కుతూనే ఉన్నాయి. ఈ యాత్రికుడు ఏ స్థాయిలో కూడా ఆగకుండా గురి యొద్దకు చేయాలి. అదే పౌలు గారు అన్నారు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నా. పౌలు గారు ఇంకో మాట అన్నాడు, నా పరుగును నేను తుదముట్టించాను అంటున్నాడు. యాత్రికుడు సరిగా పరిగెత్తాడు, నియమము చొప్పున పరిగెత్తాడు. ఒక దగ్గర అంటాడు, నేను నా పరుగును చనిపోయిన శవం లేసా మాట అందు, బతికున్నప్పుడే అన్నాడు, నేను పర్ణశాల పండుగకు చేరానని. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. God has to do something new in our heart. దేవుడు మన హృదయంలో ఆయన వలన బలము నొందు మనుష్యులు